విన్నింగ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 4 weeks జర్నీ ఉండే, కానీ అంటే మొత్తం ప్రాణం ఇచ్చేసి ఫైనల్ గా నీతోనే డాన్స్ 2.0 లో విన్ అయ్యారు. ఏంటి బాండింగ్ మీకు అమర్దీప్ గారు? బాంబే నుంచి ఇక్కడికి వచ్చాక నాకు ఏంటి మీరు రియాలిటీ షోలో కూడా పెళ్లి చేసేసుకుంటున్నారా? బాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్ దగ్గర మీరు వర్క్ చేశారు, అసిస్టెంట్గా కూడా ఉన్నారు. అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏముండేది ఓకే, ఎంతవరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు when you are struggling for the card or offers, opportunities? when you struggle na you learn a lot. You start your journey from reality shows D-Jodi చేశాను as a contestant or choreographer? contestant, choreographer and a contestant also. But D-Jodi win అవ్వలేదు కదా మధ్యలో. ఛానల్, నేను మీ అంజలి అనమాట. ఎస్, సో నీతోని సీజన్ 2.0 మనందరికీ తెలుసు అనమాట. అండ్ తన కొరియోగ్రఫీతో, తన డ్యాన్స్తో జడ్జెస్ అందరినీ, ఆడియన్స్ అందరినీ ఎంతగానో మెప్పించినటువంటి మాస్టర్ కొరియోగ్రాఫర్ అండ్ విన్నర్ ఆఫ్ ద సీజన్ గోవింద్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం, ఆయన పర్సనల్ కెరియర్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ద విన్నింగ్ మూమెంట్ని ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ మాస్టర్, నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నింగ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అంటే బేసికలీ విన్నింగ్ అంటే చాలా బ్లెస్సింగ్ అనుకుంటున్నాను నేను. సో ఒక 3 seasons చేశాక డ్రాప్ చేద్దాం అనుకున్నాను, నో రియాలిటీ షోస్ అనుకున్నాను. కానీ ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే మేనిఫెస్టింగ్ ఐ ఫీల్. సో గెలవాలి విన్నింగ్ కొట్టాలి ఆ ఫీల్డ్లో వచ్చాక somewhere I have got an other opportunities, movies అలా వచ్చాక ఓకే నో రియాలిటీ అనుకున్నాను. కానీ అది ఒకటి ఉంటుంది కదా, ఏం గోల్ ఉంటుంది ఒక గెలవాలని. సో ఆ ఒక్క థాట్ ఉండే. సో అది కలిసి వచ్చి ఓకే వైల్డ్ కార్డ్ వస్తున్నారు అమర్దీప్ అండ్ తేజు అని ఆ ఫీల్ వచ్చేసింది. దెన్ దే అప్రోచ్డ్ మీ, సే మాస్టర్ ఒక 4 weeks చేయండి ప్లీజ్ అని. సో అప్పుడు కూడా బిజీ ఉన్నాను. సో అక్కడికి అమర్ సార్ ఇంకా తేజు మ్యామ్కి చెప్పాను, సార్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్, ఎందుకంటే అందరు బిగినింగ్ నుంచి చేస్తున్నారు షోలో, సడన్గా మనం వచ్చి మళ్ళా అంత స్ట్రాంగ్ ఇవ్వగలుగుతామా? లాస్ట్ టైం ఆల్రెడీ వీ గేవ్ సో మచ్ అండ్ వీ కేమ్ థర్డ్. సో ఆ ఒక్క థాట్ ఉండే, కానీ only because of them and I have started and we started a 4 weeks journey ఉండే, కానీ అంటే మొత్తం ప్రాణం ఇచ్చేసి చేసేసాము అందులో. అండ్ కొరియోగ్రఫీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రెసెంట్ నీతోనేలో మన అమర్దీప్ గారిది అండ్ అలాగే తేజు గారి కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా, ఈవెన్ సాంగ్ సెలెక్షన్స్ కావచ్చు, వాళ్ళ ప్రాక్టీస్ కావచ్చు, ప్రాణం పెట్టే చేశారు. అండ్ ఇందాక లైక్ ఆఫ్ కెమెరా మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు అమర్దీప్ గారు కూడా నాకు గోవిందే కావాలి అని అడిగి మరీ తీసుకున్నారు అని చెప్పారు కదా. ఏంటి బాండింగ్ మీకు అమర్దీప్ గారికి ఎప్పటి నుంచి? బేసికలీ నీతోనే డాన్స్ స్టార్ట్ అయింది కదా. సో ఫస్ట్ మీటింగ్లోనే వచ్చాడు, ఓకే చేస్తున్నాను, అప్పుడు రియాలిటీ షో అని చేయాలి, గెలవాలని ఉండే. సో ఛానల్ వాళ్ళు అన్నారు అమర్ ఉన్నాడు అంటే ఓకే. సో బీబీ జోడీలో మనకు ట్రయోకి వచ్చాడు అమర్ సార్ ఫస్ట్ టైం. సో అది ఆ యాక్ట్ కూడా చాలా ఫేమస్ అయింది అవినాష్ సార్ది. సో ఆ గెటప్ వేసి చేశాడు, ఫీమేల్ గెటప్ వేసి చేశారు. సో అప్పుడు ట్రయోకి వచ్చాడు. సో ఐ న్యూ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ ప్యాషనేట్ డాన్సర్, అది తెలుసు.
అండ్ అక్కడ ఫస్ట్ మీటింగ్లో వచ్చి వి మెట్ ఫస్ట్ టైం. ఓకే, హీ ఆల్సో ఒకసారి చేశాడు కదా, బాగా చేస్తాడు మాస్టర్ అని మీట్ అయ్యి మాస్టర్ నాకు కొట్టాలి, కప్పు కొట్టాలి, చెయ్యాలి, ఎలానైనా చేయాలి. సో ఆ స్పిరిట్ చూసాను ఆయనలో. సో నేను ఓకే సార్, నేను ఎక్కువ మాట్లాడను, నేను చేస్తాను, ఓకే నా 100% 200% ఇస్తాను, డోంట్ వరీ. సో అక్కడ నుంచి ఒక చిన్న జర్నీ స్టార్ట్ అయింది నీతోనే, ఒక ఓపెనింగ్ స్పార్క్. సో బిగినింగ్లో కొంచెం ట్రస్ట్ లేదు అనిపించింది నాకు మాస్టర్ ఎలా చేస్తాడో అనిపించింది. కానీ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాము 100, మధురమే సాంగ్ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాము 100. అక్కడ హీ గెయిన్డ్, అంటే ఆ ట్రస్ట్ వచ్చేసింది, ఓకే. సో ఆ బాండింగ్ వచ్చేసింది. సో అక్కడి నుంచి వి వెంట్ ఆన్ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము. దెన్ ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉండి అంటే ఒక 3 months ఉండి మేము ప్రాక్టీస్ చేసి, ఇంకా చాలా బాడీ లాంగ్వేజ్ నేను చేంజ్ చేశాను. ఆయనది ఎక్కువ ఎనర్జీ వద్దు సార్, కామ్ డౌన్ అంటే చాలా ఇన్ఫ్లేమబుల్ అంటారు కదా, ఆయనకి ట్యాగ్ దానివల్లనే వచ్చింది. చాలా ఎనర్జీ, ఎక్కడ ఎనర్జీ పెట్టద్దో అక్కడ ఎనర్జీ పెడతాడు. కానీ హీ సో ప్యాషనేట్. అంటే మేడం ఈజ్ అ క్లాసికల్ ఫీల్డ్ డాన్సర్, కానీ ఏ చెప్పినా అది చేసేస్తుంది. అమర్ చేస్తున్నాడు కదా, నేను చేసేస్తా ఆ ఫీల్డ్ లో కాంపిటీషన్ 100%. తగ్గేదే లేదు అసలుకి, తగ్గదు అస్సలకి తగ్గదు. చేస్తాను సార్, చేస్తాను. సో ఏదైనా వావ్ ఎలిమెంట్ కూడా చూపిస్తే, సో షీ ఆల్వేస్ గివ్ హర్ 100% చేస్తాను, ఇంకా బెటరే చేసి చూపిస్తుంది. అప్పుడు అమర్ సార్ ఇలా చూసి ఏంటి మాస్టర్ నాకన్నా, సో ఆ ఫీల్ కూడా వచ్చేస్తుంది అప్పుడు. కానీ బోత్ ఆర్ సో గుడ్, లైక్ చాలా మా బాండింగ్ అనేది ఒక ఫ్యామిలీలా ఇప్పుడు. సో అంటే మాస్టర్ ఆర్టిస్ట్ ఆ ఫీల్ ఒకటి ప్రొఫెషన్లో, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఫ్యామిలీలా బాండింగ్ ఉంది. ఎందుకంటే బాంబే నుంచి ఇక్కడికి వచ్చాక నాకు కొందరే సపోర్ట్గా ఉన్నారు. సో అందులో అవినాష్ సార్, అమర్ సార్, వీళ్ళందరూ చాలా క్లోజ్గా నాకు సపోర్ట్ అయ్యి బ్యాక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే, సో అంటే కాసేపు నీతోనే పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. సో బాంబే అంటున్నారు, సో వెర్ ఆర్ యూ ఫ్రమ్, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ? సో బేసికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ బాంబే మనకు. అండ్ అమ్మ నాన్న కూడా ఇక్కడ వికారాబాద్. సో మెట్లకుంట అని ఒక ఊరు ఉంది పరిగి దగ్గర. సో అక్కడ నుంచి మేము సో వస్తుంటాం పోతుంటాం అలా. సో ఈ డాన్స్ ప్యాషన్ అన్నది ఎలా స్టార్ట్ అయింది? వికారాబాద్ లో పుట్టిన మీరు బాంబే వరకు ఎలా వెళ్ళారు? అవి ఏంటి అసలు ఎక్కడ లింక్ కుదరట్లా, పొంతన కుదరట్లేదు? బేసికలీ అంటే బ్లడ్ ఉంటుంది కదా, ఓకే ఆ సౌత్ ఫీల్ ఒకటి అమ్మ నాన్న వల్ల అది వచ్చేసింది. అండ్ ఎప్పుడు మా ఇంట్లో సాంగ్స్ అన్నా ఏదన్నా ఇక్కడ ఉంటాం అక్కడ, కానీ అంత ఫీల్ అనేది అక్కడ ఆ ఇంట్లో ఉండేది, మూవీస్ అని. సో చిన్నప్పటి నుంచి చూసి నేను కూడా ఒక ఫ్యాన్ అయిపోయాను, టాలీవుడ్ ఫ్యాన్. ఎలా అంటే ఇటు తెలుగు, తెలంగాణ, హిందీ, మరాఠీ మొత్తం మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. అండ్ ద వే యూ టాక్ అండ్ యువర్ వాయిస్, యువర్ డిక్షన్ వాజ్ వెరీ నైస్ అబ్బా, ఫ్యాన్ ఆఫ్ యువర్ డిక్షన్. ఓకే డన్ సార్, చెప్పండి. అంటే లైక్ మీరు ముంబై నుంచి, అంటే లైక్ ముంబై ఎప్పుడు వెళ్ళారు, ఏం చేశారు? బాన్ అక్కడనే అయ్యాను, బాన్ అండ్ బ్రాట్ అప్ అక్కడనే, స్టడీస్ కూడా అక్కడనే చేసుకున్నాను. సో మామ్ డాడ్ చాలా స్ట్రగుల్ చేసి అక్కడికి వచ్చారు. అంటే ఊరికి వెళ్ళి అక్కడికి వచ్చి బాంబేలో ఒక సొంత హౌస్ అండ్ ప్రాపర్టీస్ అలా చేయడం చాలా డిఫికల్ట్ ఆ రోజుల్లో. కానీ డాడీ అనేది ఈజ్ అ స్మాల్ కాంట్రాక్టర్, అలా సిమెంట్ ఫ్యాక్టరీ అలా అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అమ్మ కూడా అక్కడ వెళ్ళింది. సో అమ్మ కూడా హెల్ప్ చేసేవాళ్ళు డాడీకి. ఇద్దరు కలిసి వర్క్ చేసి, సో చిన్న ప్రాపర్టీ చేసి అక్కడ నుంచి మేము బాటప్ అక్కడ అయ్యి, దెన్ వీ గ్రో అండ్ స్టడీస్ కూడా అక్కడనే స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఆ మూవీస్, టాలీవుడ్ అంటేనే ఆ మూవీస్, ఆ డాన్స్ అది ఉంటుంది కదా, ఆ ఫీల్ చిన్నప్పటి నుంచే చూసి వచ్చేసింది బేసికలీ. సో ఓకే డాన్స్ ఆల్రెడీ ఉంది. సో ఆ ప్రభుదేవా సార్ని చూసి అలా డాన్స్ మొదలైంది బేసికలీ. సో ఒక చిన్న డాన్స్ క్లాస్, అంటే మేము ఒక స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళం అక్కడ, ఇప్పుడు కూడా అక్కడనే ఉంటాము, కానీ కొంచెం గ్రోత్ చేసాము. సో స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళం. సో చూసేవాళ్ళం అందరు డాన్స్ క్లాస్కి వెళ్ళాం. సో అక్కడ ఒక డాన్స్ క్లాస్ ఉండేది మా మాస్టర్దే, ముదస్సర్ ఖాన్ అని. సో ఐ వెంట్ దేర్ యాక్చువల్లీ. ముదస్సర్ ఖాన్ అంటే మనకి డిఐడిలో జడ్జ్, వన్ ఆఫ్ ద జడ్జ్ కదా. ఆయన స్ట్రగుల్ టైంలో కూడా నేనే ఆయన తోడు ఎప్పుడు ఉన్నాను. సో వెన్ హీ గ్రోన్ ఇన్ ఇండస్ట్రీస్, ఆ స్ట్రగుల్ నుంచి నేను యాడ్ అయ్యాను బేసిక్లీ. సో
మా ఇద్దరిది బాండింగ్ అంటే వేరే లెవెల్ బాండింగ్. నా ఐఎమ్ వర్కింగ్ ఇండివిజువల్, కానీ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాము. సో ఆయన వల్లనే ఇక్కడ ఉన్నాను నేను. బేసిక్లీ ఏంటంటే ఆ స్లమ్లో పుట్టి పెరిగి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఓకే నేను కూడా ఏమన్నా చేయాలి, డాన్స్లో చేయాలి, కొరియోగ్రఫీ అలా. సో ఒక చిన్నగా డాన్స్ క్లాస్ ఉండేది అక్కడ, ముదసర్ ఖాన్దే సర్ది. సో అక్కడికి వెళ్ళి ఎవ్రీడే చూసేవాడిని నేను డాన్స్. ఓకే అందరు బాగా అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తారు, నేర్చుకుంటారని చూసేవాడిని. సో అక్కడ వచ్చాక ఒక వన్ డే సార్ చూసారు నన్ను, ఏంటి ఎవ్రీడే వస్తున్నాడు అని. సో లోపలికి పిలిచి ఏంటి రోజు వస్తున్నావు అంటే, నాకు డాన్స్ చాలా ఇష్టం సార్, కానీ నాకు ఫీజు నేను ఇవ్వలేను అంటే, నో ప్రాబ్లం వచ్చేయండి, డబ్బు ఫీజు తీసుకోను, నువ్వు నేర్చుకోవచ్చు అన్నాడు. బేసికల్గా ఇలాంటి స్టోరీస్ అన్నవి మనకి ఎలా ఉంటాయి అని అంటే, కొన్నిసార్లు డిఐడీస్లో ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు, అండ్ అలాగే ప్రభుదేవ మాస్టర్ కొంతమందికి అలా నేర్పించడం, అండ్ అలాగే పునీత్ మాస్టర్ కొంతమందికి ఇలా నేర్పించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ముద్దస్సర్ మాస్టర్ది నేను ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా, అంటే లైక్ ఆయనతో ఉంటారు అని చెప్పేసి, బట్ వితౌట్ ఫీజ్ తీసుకోకుండా మీకు డాన్స్ నేర్పించారు అని అంటే బిగినింగ్లో అయితే తీసుకోలేడు అస్సలకి. అండ్ హీ స్టార్టెడ్ అంటే వచ్చాక నేను చెప్పాను సార్ ఇలా పరిస్థితి, లైక్ నేను స్లమ్లో ఉంటాను, సో ఐ కాంట్ అఫోర్డ్ టు పే ఫీజ్. సో మా బ్రదర్ ఉన్నాడు, సో ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు, నువ్వు వెళ్ళు, డోంట్ వరీ, ఐ విల్ ఆల్సో సపోర్ట్ యూ అని. కానీ అప్పుడు అంత ఫీజ్ అంతా అది లేదు. సో సార్ ఏంటంటే నువ్వు వచ్చేయి, స్టార్ట్ చేయి. సో ఆ ప్యాషన్ చూశాడు, అంతే చిన్న ప్యాషన్ స్పార్క్ చూశాడు, ఓకే నేర్చుకుంటాడు, ఇంత ఎవ్రీడే వచ్చి చూస్తున్నాడు అంటే ఓకే చేస్తాడని అక్కడ జాయిన్ అయ్యాను. ఒక 3 months 4 months జాయిన్ అయ్యి అక్కడ ఫ్రీగానే నేర్చుకొని ఒక పాయింట్లో లైక్ ఐ వాజ్ అ గుడ్ డాన్సర్. అక్కడ మంచి డాన్సర్ అయ్యాను, నేర్పించాడు. అయ్యాక ఒకసారి ఆఫర్ ఇచ్చాడు, ఓకే నువ్వు ఫీజు నింపట్లేదు కదా, అట్లీస్ట్ నా డాన్స్ క్లాస్లో నాకు అసిస్ట్ చేస్తావా అంటే, జస్ట్ అసిస్టెంట్గా చేస్తావా. సో అక్కడ నేను కూడా నీకు ఏమన్నా హెల్ప్ చేస్తాను. సో అక్కడ నుంచి యాజ్ అసిస్టెంట్గా ఐ హ్యావ్ జాయిన్డ్ హిమ్. దెన్ 4 years ఐ హ్యావ్ వర్క్డ్ అండర్ హిమ్ యాజ్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్. ఒక డాన్స్ స్కూల్ నేను హ్యాండిల్ చేసేవాడిని ఆయన. అండ్ 4 years అయ్యాక హీ గాట్ అ ఛాన్స్ ఇన్ ఇండస్ట్రీ, సల్మాన్ ఖాన్ త్రూ. సో అక్కడ ఎవరు సపోర్ట్ లేదు, నేను చాలా సపోర్ట్ ఇచ్చేవాడిని సార్కి. సో అన్నాడు, సో ఎవ్రీ టైం నువ్వు సపోర్ట్ ఇచ్చావు నాకు, సో ఇండస్ట్రీలో నేను ఫస్ట్ స్టెప్ వేస్తున్నాను, నువ్వు నాకు సపోర్ట్గా వస్తావా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. సో అక్కడ అంటే చాలా వేరే లెవెల్ ఫీలింగ్, లైక్ గూస్ బంప్స్ వస్తాయి నాకు ఇప్పుడు కూడా. సో ఏడ్చాను అప్పుడు. ఓకే హీ ఆఫర్డ్ మీ, అంతమంది ఉన్నారు కానీ. ఫస్ట్ సాంగ్ రెడీ మూవీ చేసాం మేము, అందులో చిన్ని సార్ డైరెక్ట్ చేశాడు ఆ సాంగ్, హమ్కా పీని అంటే సాంగ్ ఉంది. సో దానికి నాకు అక్కడ కార్డ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉండాలి, అసిస్టెంట్ కార్డు ఉండాలి, అసోసియేషన్, అప్పుడే మీరు వర్క్ చేయొచ్చు. సో సార్ కూడా అప్పుడే తీసుకున్నాడు కార్డు. అండ్ అప్పుడు అసిస్ట్ చేయమన్నాడు, కానీ నాతో అంత ఒక 2 lakhs 3 lakhs కార్డ్కి ఉండే. సో ఏమన్నాడంటే, ఓకే డోంట్ వరీ, జస్ట్ ఫస్ట్ సాంగ్ కదా, నువ్వు నా తోడుండు, నాకు హెల్ప్ చేయి. సో యాజ్ అ స్పాట్ బాయ్ లా కూడా నేను వర్క్ చేశాను సార్ కోసం, అదే సాంగ్కి. సో అసిస్ట్ కూడా, డాన్స్ కూడా చేశాను, ఆ సెట్లో వాటర్ బాయ్లో కూడా వర్క్ చేశాను ఆయన కోసం. సో దట్ వాజ్ అ మెమరబుల్ థింగ్. అండ్ ఆ ఒక్క మూవీ అయ్యాక ఆ డబ్బు వచ్చింది కదా చిన్నది, సో అది కట్టి నేను అసిస్టెంట్ కార్డు తీసేసుకున్నాను. వావ్. సో బేసికల్గా అంటే మీరు బాలీవుడ్లో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కార్డు ఉంది అని అంటున్నారు. బట్ అంటే లైక్ బాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్ దగ్గర మీరు వర్క్ చేశారు, అసిస్టెంట్గా కూడా ఉన్నారు. ఒక 8 years ఉండుంటారా? 100% 8 years. సో మరి అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? అంటే అక్కడ నాకు తెలిసి యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా మూవీస్ చేసే ఉంటారు. మేము ఆల్రెడీ ఒక 100 movies చేశాను నేను బాలీవుడ్లో. 100 movies అయితే 100 movies 50 shows అలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను ఆయన దగ్గరనే చేశాను. సో చేసి ఏమైందంటే ఆ నాలెడ్జ్ గెయిన్ అయ్యింది. సో కానీ ఒక ఏం ఉండేది, ఓకే ఇండివిజువల్గా కొరియోగ్రాఫర్ అవ్వాలి పక్క, సరిని వదిలేను కానీ ఇండివిజువల్గా కొరియోగ్రాఫర్ అవ్వాలి అది పక్కా ఉండే. సో ఆ చిన్న ఎయిమ్స్, ఒక చిన్న డిఫరెంట్గా కొరియోగ్రఫీస్ కూడా చేసేవాడిని, ఆల్బమ్స్ అది ఇది చేసేవాడిని. కానీ ఏంటంటే ఒక పాయింట్లో ఓకే టాలీవుడ్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, బాలీవుడ్లో కూడా ఆపర్చునిటీ ఉన్నాయి. నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఆ టాలీవుడ్ క్రేజ్ ఉండేది. సో ఒక్క పాయింట్లో ఓకే ఇప్పుడు నౌ ఐ హ్యావ్ టు మేక్ అ పార్ట్ అండ్ మేక్ అ గోల్ ఫర్ ఇండివిజువల్ కొరియోగ్రాఫర్. సో సార్కి చెప్పాను, సార్ ఇలా కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నాను, ఐ నో
ఐఎమ్ స్టిల్ లర్నింగ్, కానీ చేసుకుంటా పోతేనే అది వచ్చేస్తుంది. సో హీ ఆల్సో సెడ్ ఓకే నో ప్రాబ్లమ్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ సపోర్ట్ యూ అని అలా చెప్పాడు కూడా. సో వెన్ ఎవర్ హీ నీడ్స్ మీ ఐ ఆల్వేస్ గో ఫర్ హిమ్. సో అలా ఉంటుంది. సో రీసెంట్ టైంలో ఏమైనా సాంగ్స్ ముద్దసర్ గారు చేసిన సాంగ్స్ ఏమైనా చేశారా? ఒక 1 year అయింది మేడం. దానికన్నా ముందు చేశాను కమరియా అవన్నీ సాంగ్స్ ఆయనకు నేను అసిస్టెంట్గా చేశాను. సో మధ్య మధ్యలో పిలుస్తుంటాడు, సో చిన్నగా అలా వెళ్ళి ఆయన సెట్ దగ్గర వెళ్ళి కూర్చొని చూడడం. అంటే వేరే అసిస్టెంట్స్ వచ్చారు ఆయన, న్యూ అసిస్టెంట్స్ ఆర్ దేర్. న్యూ అసిస్టెంట్స్ సో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ప్రొఫెషనల్గా ఫస్ట్ నాకు ఒక 30,000 వచ్చిందండి. ఓకే, ఫర్ విచ్ సాంగ్? హమ్కా పీనియే. సో అదే పేమెంట్ నేను ఇచ్చి నా కార్డు తీసుకున్నాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది, ఆగలేను బేసికలీ. సో బేసికల్గా డాన్స్, సింగింగ్, యాక్టింగ్ ఇండస్ట్రీ అని అంటే ఎంత ఫ్యామిలీలో సపోర్ట్ చేసినా అదొక ప్యాషన్ వరకు, ఒక టైంపాస్ వరకు ఓకే, కానీ బట్ మనం అది లైఫ్ని తీసుకుంటాము, దాని మీదే బ్రతుకుతాము అని అంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చెయ్యరు. ఎంత సపోర్టివ్ ఉన్న పేరెంట్స్ అయినా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలోని అపోజ్ చేస్తూ ఉంటారు. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పడం బట్టి ఏం తెలిసిందంటే కొంచెం కష్టపడి బాగా సెట్ అయ్యారు. అంటే ఐ మీన్ టు సే సెట్ అయ్యారంటే అఫ్ కోర్స్ ఓన్ హౌస్ ఉంది అని అంటే చెప్పుకోవచ్చు. సో ఎంతవరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద కార్డ్ ఆర్ ఆఫర్స్, ఆపర్చునిటీస్? సో బేసికలీ ఒక డాడీకి ఒక డ్రీమ్ ఉండేది, నన్ను సివిల్ ఇంజనీర్ చేయాలని. సివిల్ ఇంజనీర్? సో నాకు కూడా ఉండే ఓకే చేయాలని. కానీ ఏంటంటే ఆ స్లమ్లో అక్కడ పెరిగి ఒక టాలెంట్ అనేది, ఒక ఆర్టిస్ట్ అనేది వచ్చేస్తుంది. వెన్ యూ స్ట్రగల్ నా యూ లెర్న్ అ లాట్ అండ్ యూ నో కి వాట్ యూ కెన్ డూ అ బెటర్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ గ్రో, ఆ టైంలో మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ ఇస్తే మీరు ఆ దాంట్లోకి వెళ్ళిపోతారు అంతే. ఆ సపోర్ట్ ఇవ్వకపోతే మీరు అది వదిలేసి వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తారు. కానీ ఇక్కడ ఆ పొజిషన్ కాదు. ఇక్కడ ఆల్రెడీ మనం స్ట్రగుల్ చేస్తున్నాము అండ్ మామ్ డాడ్ కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఓకే హీఈస్ డూయింగ్ సంథింగ్ ఆర్టిస్టిక్, అంటే ఒక ఆర్ట్లో ఉన్నాడు. సో చిన్నప్పటి నుంచి కూడా డాడీకి అదంతా కొంచెం ఇష్టమే. ఓకే, సో స్టిక్ తిప్పడం అదంతా డాడీ చేసేవాడు. సో ఆయన డ్రీమ్ ఉండేది ఓకే సివిల్ ఇంజనీర్ అవుతాడో లేదో, కానీ ఒక మధ్యలో నేను కూడా స్టడీస్ వదిలేసి నేను లేదు డాడీ ఇందులోనే వెళ్తాను, డాన్స్ నాకు. సో అక్కడ కూడా చాలా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓకే చూడు నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి, నో ఇష్యూస్, ఏం ఫోర్స్ చేయట్లేదు. సో అలాని వాళ్ళు చాలా బ్యాక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా నేను షోస్కి వెళ్ళేవాడిని కూడా, అక్కడికి వచ్చి నన్ను పికప్ చేసేవాడు. సో అప్పుడు చిన్నప్పుడు ఓకే. సో అంత మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఏమన్నా షూస్ లేకుంటే షూస్ కూడా మనకు అరేంజ్ చేసి, అప్పుడు ఆ స్లమ్లో ఉండి అంత వి కుడెంట్ అఫోర్డ్ దట్ థింగ్స్. కానీ మా నాన్న అనేది హీ నెవర్ ఆ ఫీల్ రానియలేండి నాకు. సో దట్ ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అండ్ ఇప్పుడు కూడా నేను ఆయన బాగా చూసుకుంటున్నా అనిపిస్తుంది నాకు. సో ఆ స్ట్రగల్ వల్ల ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ హిమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ముద్దస్సర్ సార్తో కూడా వర్క్ చేస్తున్నప్పుడే ఐ థింక్ సో ఏబిసిడి కానీ అండ్ డాన్స్ బేస్డ్ ప్రభుదేవ గారు సినిమాలు చేశారు కదా, ఏబిసిడి, ఎనీబడి కెన్ డాన్స్, అండ్ ఇంకొకటి కూడా వచ్చింది గుర్తు రావట్లేదు కరెక్ట్గా, డాన్స్ బేస్డ్ మూవీస్, స్ట్రీట్ డాన్సర్. యా, సో ఈ మూవీస్ అన్నీ జరిగాయి కదా. సో అంటే లైక్ యాజ్ అన్ డాన్సర్స్ అందరినీ, స్ట్రగ్లింగ్ కంటెస్టెంట్స్ అందరినీ తీసుకునేవారు కదా. యూ కాన్, మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? మూవీస్ ట్రై చేయలేదు. బేసిక్లీ అదే ఇయర్లో మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఒక పొజిషన్ సర్కి ఒక పొజిషన్ వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, పెద్ద మూవీస్ చేస్తున్నాం మేము. డింకచికా సాంగ్ కూడా మేమే చేసాం బేసిక్లీ. సో డింకచికా సాంగ్, సో ఆ సాంగ్ కూడా చాలా స్టోరీ ఉంది దానికి. సో ఆ సాంగ్ ఫస్ట్ ఇచ్చారు, సల్మాన్ సార్ అన్నాడు ఇది ఒక హుక్ స్టెప్ చేసి చూపించండి, ఇది బాగా అయితే మీకు సాంగ్ ఇస్తాం. సో మేము అంటే 2 days అయ్యాక షూటింగ్ ఉంది, 2 days ముందు మాకు సాంగ్ ఇచ్చి పంపించాడు. సో మార్నింగ్ లేచి మేము పార్క్లో వెళ్ళి ఆ హుక్ స్టెప్ క్రియేట్ చేసి అక్కడి నుంచి సల్మాన్ సార్ ఇంటికి వెళ్ళి సార్ ఇలా ప్రిపేర్ చేసామని ఒక 2-3 హుక్ స్టెప్ చేసి ఓ ఇది బాగుంది సాంగ్ మీరే చేయండి అలా. సల్మాన్ సార్ తో మీరు మాటలు చాలా క్లోజ్ అండి. సో మీకు ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి టిల్ ద డేట్?
సో ఒక చాలా బ్యూటిఫుల్ మెమరీ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ మెమరీ. అంటే నా లైఫ్లో ఎప్పుడు అది ఉంటుంది. సో సార్ బిజీ ఉండే వేరే మూవీస్కి. సో బిజీ ఉంటే సార్కి ఫోన్ చేశారు, ఒక కొరియోగ్రఫీ చిన్నది చేయాలి, కెన్ యూ కమ్ అంటే, సార్ నేను ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నాను, గోవింద్ ఫ్రీ ఉన్నాడు, నేను పంపిస్తాను సార్, మీకు ఏమైనా హెల్ప్ అవుతే చూడండి అంటే, ఓకే గోవింద్ని పిలిచేయండి నేను. సో ఆ ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్ ఉంటుంది అంతా. ఇప్పుడు కూడా చాలా క్లోజ్. నాకు కూర్చోబెట్టి అంటే ఫుడ్ అనేది అంతా చాలా కూర్చోబెట్టి, ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఈయన చాలా క్లోజ్ గా ఉంటారు. ఓకే చెప్పండి. సో అక్కడికి నేను ఓకే నాకు కాల్ వచ్చింది, సల్మాన్ సార్ పిలుస్తున్నాడు, మేనేజర్ ఫోన్ చేసి సార్ పిలుస్తున్నాడు వర్క్ ఉందని. సో సార్ పిలుస్తున్నాడు అంటే ఏదైనా వర్క్ వదిలేసి నేను వెళ్ళిపోయేవాడిని. సో వదిలేసాను, నేను మధ్యలో ఒక షూటో ఏదో చేస్తున్నాను వదిలేసి వెళ్ళిపోయాను, బైక్ తీసుకొని వెళ్ళిపోయాను డైరెక్ట్లీ బ్యాండ్రా గెలాక్సీ వెళ్ళిపోయి దెన్ ఐ వెంట్ ఇన్సైడ్ అండ్ ఇన్సైడ్, సార్ హలో సార్ అని ఒక సాంగ్ ప్లే చేసి ఈ బిట్ కంపోజ్ చేయాలి మనం ఓకేనా అని నిలబడ్డాడు ఇలా. ఓకే సార్ చేద్దామని నేను ఇలా జీన్స్లో వెళ్ళిపోయాను, వర్క్లో ఉండి వెళ్ళిపోయాను, ట్రాక్ సూట్ కూడా లేదు అలా రిహర్సల్స్ కోసం. సో నో ప్రాబ్లం సార్ నేను చేస్తానని ఓకే కంపోజ్ చేయని స్టార్ట్ చేసాం. సో అది ఆ సాంగ్ రాలేదు అసలుకి. పర్లేదు చెప్పండి, మేము వేసుకుంటాం ఎక్స్క్లూజివ్గా. అంటే ఒక మరాఠీ సాంగ్ ఉండే అది. సో ఆయన మూవీ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మూవీకి. సో వేరే కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడు దానికి. ఆయన అలా ఉంటది కదా కొంచెం మన కొరియోగ్రాఫర్స్ తో చేపియడం అని. సో ఆ మ్యూజిక్ బీట్ పెట్టి ఈ దానికి కంపోజ్ చేయి ఇలానే అంటే మిలియన్స్ ఫ్యాన్స్, ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలా స్టార్ నిలబడి కంపోజ్ చేయి అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది. నాకు మైండ్ వర్క్ చేయట్లేదు అక్కడ. సార్ ఓకే సార్. సో ఆ కాన్ఫిడెన్స్, ఒక డాన్స్ మనకు వస్తుంది, ఆ కొరియోగ్రఫీ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉండే ఓకే చేస్తాను సార్. సో ఒక 3 hours అంటే 9 o'clock నైట్ పిలిచాడు. సో వర్షం పడుతుంది చాలా, అండ్ వచ్చి స్టార్ట్ చేసాం. 3 o'clock నేను ఫ్లోర్లోనే చేస్తున్నాను, మొత్తం ఇలా వర్షం ఇలా నానిపోయాను మొత్తం స్వెట్లో. సో టైర్డ్ అయిపోయి నా ప్యాంట్ అనేది టైర్ అయిపోయింది. లాస్ట్ ఒక బిట్ చేస్తుంటే టైర్ అయింది. అండ్ హీ వాజ్ ఆల్సో ట్రయింగ్ దట్ మూవ్స్, ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. ఓకే సో ఆ మూమెంట్ ఒక దాంట్లో పెట్టాడు ఆయన. చెప్పండి ఏ పాటలో పెట్టారో, మీరు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది. పర్లేదు, అది వేరే కొరియోగ్రాఫర్ ఉన్నాడు, చెప్పండి పర్లేదు. మరాఠీ సాంగ్ అది. ఓకే నేను హఠవిధి ఆయన చెప్పాలనుకోవట్లేదు, ఇంత స్టోరీ చెప్పాక కూడా చెప్పకపోతే ఎలా గోవింద్. సో ఒక మూమెంట్ ఇలా కిందికి వెళ్ళి పైకి రావాలి, యూకర్కి అని సాంగ్ ఉంది అందులో. సో ఆ కిందికి వెళ్ళి ఇలా పైకి రావాలని, సో అది ప్రాక్టీస్ 3 hours చేసాం. సో ఆయన కూడా చేశాడు, నాతో కూడా చేపించాడు. సో అందులో ప్యాంట్ టైర్ అయింది. సో అది మూమెంట్ లాక్ అయిపోయింది. ఓకే ఇది చేద్దాం మనం అని పక్కా. ఆ సాంగ్లో కాకుండా వేరే సాంగ్లో ఆ మూమెంట్ పెట్టేశారు. కానీ అప్పుడు ఆ ప్యాంట్ టైర్ అయింది. నేను సార్ ప్యాంట్ అంటే ఓకే నో ప్రాబ్లం రిలాక్స్, వాటర్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, ఫుడ్ తినిపెట్టాడు. ఇన్సైడ్ వెళ్ళి ఆయన రూమ్లోకి వెళ్ళి ఇంత మూట లైక్ ఆ క్లోత్స్ ఆఫ్ ర్యాక్ ఇలా తీసుకొచ్చాడు, ప్యాక్డ్, ఫ్రెష్ ప్యాక్డ్. అండ్ హీస్ క్లోత్స్ అంటే ఆయనకి బ్రాండింగ్స్ అలా వస్తుంటాయి కదా, బీయింగ్ హ్యూమన్వి. సో ఆయనది బ్రాండ్. సో ఇన్ని క్లోత్స్ తీసుకొచ్చి ఇలా పెట్టాడు. సార్ క్యా ఏ నెక్స్ట్ టైం से ऐसा पैंट मत पहनना, నెక్స్ట్ టైం से ऐसा पैंट मत पहनना, ये तेरे लिए गिफ्ट. మొత్తం మీకు ఇచ్చారా? మొత్తం గిఫ్ట్స్ నాకు ఇచ్చాడు, మొత్తం క్లోత్స్ నాకు ఇచ్చాడు. సో నాకు ఇలా అంటే వచ్చేస్తున్నాయి. అంటే ఏమన్నాడంటే యూ వర్క్ రియల్లీ హార్డ్, అందుకే ఇది నీకోసం అని ఇచ్చాడు. గ్రేట్. సో బేసికల్గా నేను ఎప్పుడో విన్నాను సల్మాన్ ఖాన్ గారు అంటే మీన్ టు సే, అంటే మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు, ఇప్పుడు మీరు చెప్పాక అది నిజం అనిపిస్తుంది. ఎవరికో ఆయన బైక్ బాగా నచ్చింది అని అంటే ఆన్ ద స్పాట్ బైక్ కీస్ ఇచ్చేస్తారంట. అలా నాకు ఆఫర్ చేశారు చాలా చాలా మాటలు ఆఫర్ చేశాడు. మేము అక్కడ షోస్ చేయడానికి వెళ్తే, సో డుకటి ఆయనకు ఫేవరెట్ డుకటి అవన్నీ. సో ఓకే సార్ వెళ్తున్నాను ఇంటికి, ఎలా వెళ్తావు సార్, వెళ్తాను సార్ క్యాబ్, లేదు నా బైక్ ఉంది తీసుకెళ్ళి, ఇలా అని కీజ్ ఇచ్చేసేవాడు. పెట్టుకో అని. సో మనం తీసుకోము, కానీ ఆ ఫీలింగ్తో ఇచ్చేవాడు. సో హీ నెవర్ థింక్, ఒక్క మాట కూడా అలా ఆలోచించాడు ఓకే ఇది నాదా అది. సో హీ ఆల్వేస్ ఓపెన్ హార్టెడ్, అంటే ఏం అలా చేసేసి. బేసికల్గా ఇంత పాజిటివ్గా మీరు ఆయన గురించి చెప్తున్నారు కదా, సో చాలా వరకు కొంతవరకు నెగిటివిటీ వింటూ ఉంటాము, కొంచెం కోపం ఎక్కువ అని, అంటే లైక్ ఫ్యాన్స్ని కూడా ఎక్కువ పట్టించుకోరు,
ఫొటోస్ అడిగినా కొడుతూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమనిపిస్తూ ఉంటుంది? అలా ఏం లేదండి, చూడండి, హీజ్ అ మిలినియర్ స్టార్, యాక్చువల్లీ చాలా పెద్ద స్టార్ ఆయన. సో థ్రెట్స్ వస్తుంటాయి, పాజిటివ్గా కూడా కమెంట్స్ పెడతారు, నెగిటివ్గా కూడా కమెంట్స్ పెడతారు. సో కొందరు ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ప్రాబ్లం కూడా అది. సో రావడం ఎక్కడన్నా ఇలా ఎంట్రీ అవుతే తోసేస్తారు చాలా ఎక్కువ. సో ఆ సెక్యూరిటీ వల్ల హీ గెట్ కొంచెం కాన్షియస్ అయ్యి అలా అవుతుంది. ఇంకేంటంటే ఆయన సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్. అంటే ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళాను అనుకో అక్కడ, సో ఒక 2 times చూసి నన్ను లోపలికి పంపిస్తారు, కానీ పంపిస్తారు, ఓకే హీఈస్ అ పర్సన్. సో ఇప్పుడు కూడా తెలియాలి కొంచెం, తెలియాలి 100%. ఆయన సెక్యూరిటీ అంతా నాకు క్లోజ్ తెలుసు. సో ఇప్పుడు కూడా నేను గెలాక్సీ అపార్ట్మెంట్లో గేట్ దగ్గరికి వెళ్తే ఇలా చూసి ఓపెన్ చేసేస్తారు. అంత పరిచయం ఉంది మనకు. ఓకే, సో బాలీవుడ్ లో యు ఆర్ వెరీ వెల్ నోన్, మంచి స్టార్ తో కూడా వర్క్ చేశారు. బట్ ఇప్పుడు టాలీవుడ్ విషయానికి వస్తే జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే యువర్ జర్నీ ఫ్రమ్ రియాలిటీ షోసా ఆర్ ఎల్స్ ఏదైనా మూవీస్ చేశారా, ఎవరి దగ్గరైనా చేశారా? నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక, సో డీజోడీ చేశాక చాలా గ్యాప్ వచ్చేసింది. డీజోడీ చేశాను యాజ్ ఎన్ కంటెస్టెంట్ ఆర్ కొరియోగ్రాఫర్? కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అండ్ కంటెస్టెంట్ ఆల్సో, యూ కెన్ కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అండ్ ఆల్సో కంటెస్టెంట్ అంటే ఎలా తీసుకోవాలి మేము? సో బేసికలీ జీతు మాస్టర్ ఇప్పుడు హీస్ అ గుడ్ కొరియోగ్రాఫర్. సో ఆయన అప్పుడు డీజోడీకి, సో బేసికలీ జై హో అని ఒక మూవీ వచ్చింది సల్మాన్ ఖాన్ది. సో అక్కడ జానీ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్, ముదస్సర్ ఖాన్ కూడా కొరియోగ్రాఫర్. సో జానీ మాస్టర్ కి జీతు అసిస్టెంట్, మన ముదస్సర్ ఖాన్ కి నేను యాజ్ అసిస్టెంట్. మీరు అన్నది మన సిటీ మార్ సాంగ్ అది కాదు, జై హో అని ఒక చాలా ఫస్ట్ మూవీ వచ్చింది, అంటే కొంచెం అంతే మన తెలుగు సినిమా రీమేక్. సో జై హో అప్పుడు, సో జానీ మాస్టర్ ఇక్కడ నుంచి అక్కడ వచ్చాడు. సో అప్పుడు జీతు కూడా జానీ మాస్టర్ కి కొరియోగ్రాఫర్. సో ఇద్దరు 2 choreographers వాజ్ డూయింగ్ one song, లైక్ ఇన్పుట్స్ ఇచ్చేవారు. సో అక్కడ నేను మాస్టర్ సార్కి అసిస్టెంట్గా, సో అక్కడ పరిచయం అయ్యాను, ఓకే తెలుగు అని పరిచయం అయ్యి, సో అక్కడ మా ఫ్రెండ్షిప్ అనేది అక్కడ క్లోజ్ అయ్యాం కొంచెం. ఒక 3-4 days 5-6 days రిహర్సల్ చేసాం టుగెదర్ ఆ మూవీకి. చేసి అక్కడ క్లోజ్ అయ్యాక అండ్ హీ కేమ్ బ్యాక్ టు అగైన్ హైదరాబాద్ అండ్ ఐ వాజ్ దేర్ ఓన్లీ. ఫోన్లో అలా మాట్లాడే వాళ్ళం మేము. సో అప్పుడు జితు మాస్టర్కి ఇది వచ్చింది ఫస్ట్ టైం as a choreographer. And he was searching for the, and అక్కడ నేను అప్పుడు మంచి పొజిషన్లోనే యాజ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మంచి మూవీస్ చేస్తున్నాను. సో వస్తే హీ కాల్డ్ మీ అండ్ హీ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ కంటెస్టెంట్. చాలా ట్రై చేశాడు, ఎవరు కంటెస్టెంట్ దొరకక హీ కాల్డ్ మీ, ఎవరైనా బాంబే నుంచి ఎవరైనా కంటెస్టెంట్ ఉంటే నాకు చెప్తావా మామ, నాకు చేయాలని ఉంది, ఇలా ఆఫర్ వచ్చిందంటే ఓకే నేను చెప్తానని. నేను కూడా ట్రై చేశాను కానీ అవ్వలేదు. సో ఆల్రెడీ టాలీవుడ్కి చేయాలని ఆ ఫీల్ ఉండేది. సో అప్పుడు ఏంటంటే జస్ట్ జోక్లో, మామ నేను చేస్తే ఓకేనా నీకు అంటే, నువ్వు చేస్తావా, నువ్వు అక్కడ అసిస్టెంట్గా కొరియోగ్రాఫర్గా చేస్తున్నావు కదా, నువ్వు నాకు ఎలా చేస్తావురా, ఆలోచించి చెప్పు అంటే, లేదు నేను చేస్తాను, నువ్వు ఓకే అంటే చెప్పు చేస్తాను నేను. ఓకే అంటే ఎవరు దొరకట్లేదు కదా చేస్తావంటే నేను చాలా హ్యాపీ, నువ్వు వస్తే నా స్టైల్ కూడా నీకు తెలుసు. నేనన్నా ఓకే, కానీ నేను ఒక చెప్పాను, మీ స్టైల్ నా స్టైల్ వేరుంది. సో ఎలా చేద్దామంటే హాఫ్ 2 acts నువ్వు కొరియోగ్రాఫ్ చేయి, 2 acts నేను చేస్తాను, లైక్ హాఫ్ చేసుకుందాం, అప్పుడు మనకు కొంచెం బెటర్ ఉంటుంది. సో ఆ టైంలో నేను చాలా బిజీ అక్కడ. సో ఆడిషన్ వచ్చేసింది. సో ఆడిషన్ ఉందిరా ఎప్పుడు వస్తావు, డేట్స్ కూడా వచ్చేసాయి అంటే, నేనైతే రాలేను కంపోజింగ్కి, నేను ఇక్కడ కావాలంటే కంపోజ్ చేసుకొని వస్తాను. సో జోడీ ఉండే, సో ఒక అమ్మాయిని కూడా వెతికి నేను జోడీ చేసేసుకున్నాను, హుస్నా అని. సో అమ్మాయి నా స్టూడెంటే ఉండే. సో ఆ జోడీ కూడా ఆల్ డన్ అండ్ ఫొటోస్ అంతా పంపించి ఆల్ డన్, జస్ట్ కంపోజింగ్ అది చేయాలంటే నేను అన్నాను ఓకే ఆడిషన్కి కూడా నేనే కంపోజ్ చేసుకొని తీసుకొస్తాను, అక్కడ మనం ఆడిషన్ ఇస్తాము, దాని తర్వాత చూద్దాం ఎలా చేద్దాం. సో ఆడిషన్కి మొత్తం ప్రిపేర్ చేసి నేను అక్కడ నుంచి నా వర్క్ ఫినిష్ చేసి నైట్ ఫ్లై చేసి ఇక్కడికి వచ్చాను. వచ్చి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ జితో వచ్చాడు, వచ్చి ఏంటి చూపెట్టని చూపించాను, ఒక వీడియో పంపించాను ఆల్రెడీ. సో హీ లైక్డ్ ఇట్, ఓకే నైస్ గుడ్ కొరియోగ్రఫీ అని. సో ఆ ఫైనల్ టచ్ అక్కడ స్టూడియోలో ఫైనల్ టచ్ ఒక చిన్న 2-3 మూమెంట్స్ చెప్పాడు, ఇలా యాడ్ చేసి ఆ మొత్తం ఆడిషన్ది నేను కంపోజ్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి
1 టేక్లో ఫస్ట్ టైం ఆడిషన్ ఇస్తున్నాను అండ్ అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్. సో ఆడిషన్ ఇచ్చాను, ఇక్కడ డైరెక్టర్స్ చూసి పైకి లేచి వచ్చి యూ గైజ్ ఆర్ సెలెక్టెడ్, అక్కడనే అన్నారు యూ గైజ్ ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేను సెలెక్ట్ అవుతామని, ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ 1 year. అప్పుడు అంటే రియాలిటీ షోస్ 1 year జరిగేది, ఇప్పుడు కూడా అవుతుంది కానీ 6 months వచ్చింది. 1 year మొత్తం అందులో పెట్టేయాలంటే చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్, చాలా టాస్క్. ఫ్యామిలీ ఉంది, మన ఫైనాన్స్ కూడా మనం చూసుకోవాలి అంతా. సో సెలెక్ట్ అయ్యాక నేను ఆ డిసిజన్ జితు మామతో కూర్చొని మాస్టర్తో కూర్చొని ఎలా చేయాలి, ఎందుకంటే నేనైతే అక్కడ వర్క్ చేయాలి కన్ఫర్మ్, మొత్తం ఇక్కడ ఇవ్వలేను, నేను వర్క్ చేసి వచ్చి నేను కంపోజ్ అలా చేద్దాం, మనము హాఫ్ అండ్ హాఫ్ చేసుకుందాం అంటే హీ వాజ్ ఆల్సో అగ్రీడ్, ఓకే అలా అంటారు. సో ఆ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మాది. సో మేము ఒక 2 acts అక్కడ కంపోజ్ చేసుకుని 1 act అక్కడ కంపోజ్ చేసుకుని, సో అప్పుడప్పుడు మాస్టర్ అక్కడ వచ్చేవాడు, అక్కడ వచ్చి అక్కడ ఆయన యాక్ట్స్ కంపోజ్ చేసి నా యాక్ట్స్ నేను కంపోజ్ చేసి ఆ మొత్తం తీసుకొని. సో హీ ఆల్సో స్ట్రగల్డ్ అలాట్, అంటే అక్కడికి వచ్చి బిగినింగ్ టైం కదా, ఆల్రెడీ హీ అసిస్టెడ్ అ లాట్ ఆఫ్ అంటే కొరియోగ్రాఫర్స్ నుంచి జానీ మాస్టర్కి యాజ్ అ చీఫ్ అసిస్టెంట్గా వర్క్ చేశాక, అండ్ అక్కడి నుంచి డి నుంచి యాక్చువల్లీ స్ట్రగుల్ చేశాడు. అక్కడికి వచ్చి బాంబేకి వచ్చి స్టే చేసి ఆ రిహర్సల్స్ అవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక చేశారు. బట్ డి జోడి విన్ అవ్వలేదు కదా, మధ్యలో కొన్ని క్లాషెస్, అంటే క్లాషెస్ అనలేము, మిస్అండర్స్టాండింగ్స్ అనొచ్చు. సో అవి వచ్చాయండి మీకు జితు మాస్టర్, కొన్ని వచ్చాయి. కానీ ఇది ఇలా స్టార్ట్ అయింది జర్నీ. ఆ స్టోరీ ఎప్పుడు జితు మాస్టర్ చెప్పలేడు, ఇది ఫస్ట్ టైం నేను చెప్పేది. లైక్ ఐ వాజ్ ఆల్సో అ కొరియోగ్రాఫర్ అండ్ కంటెస్టెంట్ ఇన్ దట్ షో. లైక్ హీ వాజ్ అ కొరియోగ్రాఫర్, కానీ కొన్ని యాక్ట్స్ నేను కంపోజ్ చేశాను. అండ్ హీ ఆల్సో కంపోజ్డ్ సమ్ ఆఫ్ ది యాక్ట్స్. సో దానివల్ల కొంచెం అంటే మాది రిలేషన్ అనేది చాలా మంచిగా ఉంది. కానీ షోలో జర్నీ చేస్తున్నాం. సో ఆ అమ్మాయి వల్ల కూడా కొంచెం ఓకే టైం ప్రాపర్ టైం లేదు, డిస్టర్బెన్సెస్ చాలా వచ్చాయి. మళ్ళీ నేను షూటింగ్స్కి వెళ్ళేవాడిని, మాస్టర్కి నేను టైం ఇచ్చేవాడిని కాను. సో అవి కూడా క్లాషెస్ కొంచెం వచ్చాయి. సో అక్కడ 2 acts చేసి ఇక్కడ 2 acts చేసి అలా వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళము, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ. సో అది చాలా ఎక్కువైపోయింది, మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో జితు మామ మాస్టర్కి కూడా ఏంటంటే ఓకే నేను మళ్ళీ అక్కడికి రావడము, ఇక్కడనే కంటెస్టెంట్ ఉంటే హీ విల్ బీ ఆల్సో కంఫర్టబుల్. కానీ అలా జరగలేదు, కొన్ని క్లాసెస్ వచ్చాయి. సో దానివల్ల వీ టుక్ అ డిసిజన్, ఓకే సెపరేట్ అవుదాము. అదే షోలో సో పండు వచ్చాడు, దెన్ మేము సెపరేట్ అయ్యాక పండు వచ్చాడు మాస్టర్ కోసం, జితు మాస్టర్ కోసం పండు వచ్చాడు. దెన్ ఐ బికమ్ అ కొరియోగ్రాఫర్, నేనే నా యాక్ట్స్ కంపోజ్ చేసి నేనే పర్ఫామ్ చేసేవాడిని. ఓకే డన్. సో ఇంత స్టోరీ ఉందన్నమాట. సో లైక్ దట్ వి హావ్ స్టార్టెడ్. ఇప్పుడు మీకు జితు మాస్టర్ కి అంత ఓకేనా, మాట్లాడుకుంటూ ఉంటారా? అంత ఓకే. కానీ ఆయన బిజీ ఉన్నాడు, ఆయన పెద్ద మూవీస్ చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో నాది కూడా ఒక చిన్న జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ వచ్చాక ఇక్కడ టాలీవుడ్లో ఆ గ్యాప్ ఇచ్చాక డాన్స్ ఐకాన్ అనే షో వచ్చేది, డాన్స్ ఐకాన్. సో ఐ వాజ్ అ రన్నర్ అప్ అందులో. సో సౌమ్య నాకు కంటెస్టెంట్. సో కొన్ని పర్ఫార్మెన్సెస్ వైరల్ అయ్యాయి అందులో, బుట్ట బొమ్మ అవన్నీ. సో అందులో నేను రన్నర్ అప్, లాస్ట్ ఫినాలేలో రాజుకి నాకు బ్యాటిల్ అయింది. సో ఒక మార్క్ కోసం నేను రన్నర్ అప్ అయ్యాను. సో అక్కడి నుంచి అందులో ఆ షోలో బేసిక్లీ ఎవరు గెలిస్తే అక్కడ మీకు మూవీ ఆఫర్ ఉంటుంది అని కొరియోగ్రాఫర్కి పెట్టారు. సో అక్కడ నాకు ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు జితు మాస్టర్కి కూడా చెప్పాను ఓకే ఇలా వచ్చిందని. సో ఈ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ వచ్చాక ఎవరైనా తెలుసు అంటే జితు, ఇంకెవరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది మీరు జితు మాస్టర్ వల్ల 100%. ఓకే. సో అదైతే ఓపెన్లీ చెప్తారు. ఓపెన్లీ. అండ్ నేను ఆయన కోసం వచ్చాను, అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్, అండ్ ఆయన వర్క్ కోసం కూడా నేను ఇక్కడ వచ్చాను. సో బెనిఫిట్ ఇద్దరికి అయ్యింది. సో అలా మీరు రియాలిటీ షోస్ తో మొదలుపెట్టి డాన్స్ ఐకాన్ అండ్ బీబీ జోడీ కూడా చేశారు. ఐ థింక్ బీబీ జోడీలో కూడా అమర్దీప్ గారికే చేశారు. బీబీ జోడీలో అవినాష్ హరియానాకి, రవికృష్ణ భానుకి చేశాను. ఓకే, అవినాష్ హరియానా అండ్ రవికృష్ణ భాను గారికి. అందులో కూడా రన్నర్ అప్ మేము. ఓకే. సో ఫైనల్ గా నీతోనే డాన్స్ 2.0 లో విన్ అయ్యారు. యూ గాట్ ద పాయింట్. సో బేసికల్గా ఏంటంటే ఆర్టిస్టులు ఎలా ఉంటారు అంటే, ఐ మీన్ టు సే ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు కొంతమందికి డాన్స్ వచ్చింది ఉంటుంది, కొంతమందికి డాన్స్ రాని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మాకు వచ్చినట్టు కొంచెం కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మీకు నచ్చినట్టు కాదు మాకు వచ్చినట్టు కొరియోగ్రఫీ చేయండి అని అంటారు కదా. సో అలా మీకు
అంటే లైక్ పేరు మెన్షన్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, కానీ బట్ ఇబ్బంది పెట్టిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? బేసికలీ నేను చాలా లక్కీ అండి. నేను డాన్స్ అనుకొని అయ్యాక నేను బీబీ జోడీకి నాకు ఛాన్స్ వస్తే ఓకే చేస్తానండి అన్నీ. సో అప్పుడు కూడా నాకు ఎవ్వరు ఏమీ తెలియదు, ఏ ఆర్టిస్ట్ టెలివైజ్ ఆర్టిస్ట్ ఎవ్వరు ఏం తెలియదు. సో ఫస్ట్ వచ్చి నాకు అవినాష్ సార్, హర్యానా మ్యామ్ నాకు ఇచ్చారు. సో ఓకే ఎలా చేస్తారో అది కూడా తెలియదు. సో వాళ్ళు ఏమన్నారు, డాన్స్లో కొంచెం చాలా వీక్, హర్యానా మ్యామ్ చాలా వీక్ డాన్స్లో, అవినాష్ సార్ ఓకే ఫన్గా చేస్తాడు, కొంచెం డాన్స్ ఓకే. సో ఫస్ట్ డే రిహర్సల్స్కి వెళ్ళాక చూశాను, అబ్బా నేనన్నా ఓ ఇది ఎలా అవుతుంది కాంపిటీషన్ మళ్ళా. కానీ అక్కడ బాంబేలో నజ్బల్లి అని ఒకటి షో వస్తుంది. సో ఆ థాట్ ఉండేది నాకు, ఓకే వీళ్ళు ఈ షోస్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి డాన్స్ రాదు ఆర్టిస్ట్లకి. సో మనము వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పరంగా డిజైన్ చేసి, యాక్ట్ డిజైన్ చేసి అలా చూపిస్తే వాళ్ళు బాగా ఓకే డాన్స్ చేస్తారు అలా అనిపిస్తుంది. సో ఆ ఫీల్ ఉండేది నాకు. సో ఈ షో కూడా అలానే వచ్చేసింది బీబీ జోడీ. సో ఆ థాట్ ప్రాసెస్ పట్టుకొని వీళ్ళకి స్టార్ట్ చేశాను నేను, అవినాష్, హర్యానాకు. సో రవి భాను ఓకే దే ఆర్ గుడ్ డాన్సర్స్. సో ఆ ఛాలెంజింగ్ ఉండేది నాకు, కానీ వీళ్ళకు ఎక్కువ ఛాలెంజ్ ఉండేది. ఏ సాంగ్ ఇవ్వాలా, ఎందుకంటే డాన్స్ ఎక్కువ చేయరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్. సో అవినాష్ సార్ ఒక బాడీ లాంగ్వేజ్ పట్టి నేను అలా కంపోజ్ చేసేవాడిని. సో అలా చేసుకుంటూ హిట్స్ కొట్టేవాళ్ళం మేము. సో ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. అంటే ఒక కొరియోగ్రాఫర్కి ఒక డాన్సర్ని కంపోజ్ చేయడం అంటే చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు. కానీ నాన్ డాన్సర్కి కంపోజ్ చేసి అన్ని హిట్స్ కొట్టడం అంటే డిఫికల్ట్. కానీ బీబీ జోడీలో చాలా హిట్స్ కొట్టాం మేము, అవినాష్, హర్యానా మేము అందరం కలిసి. సో బేసికల్గా అంటే మీకు తెలుగు అంత ప్రాపర్గా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సమ్ సాంగ్స్ ఆర్ దర్ అంటే లైక్ ఆర్టిస్ట్ డ్యాన్స్ బాగా వచ్చింది అనుకోండి, ఫాస్ట్ బీట్ అయితే మీరు బీట్ వైజ్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు. బట్ కొన్ని స్లో సాంగ్స్, కొన్ని రొమాంటిక్ సాంగ్స్ అర్థాన్ని బట్టి చేస్తూ ఉండాలి. సో అలా మీకు తెలుగు రాదు, అర్థం కాదు, సాంగ్ సెలెక్షన్స్ ఎలా జరుగుతాయి, ఆర్ ఎల్స్ కొన్ని పర్టికులర్ థీమ్ సాంగ్స్ వచ్చినప్పుడు కాస్ట్యూమ్స్ ఎలా డిజైన్ చేస్తారు, కొరియోగ్రఫీ ఎలా చేస్తారు, అసలు మీకు సాంగ్స్ ఎలా అర్థమవుతాయి? బేసికలీ అండి నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుగు సాంగ్స్. సో ఆ ఫీల్ అనేది ఉండేది నాకు. ఆ సాంగ్స్ కూడా నాకు చాలా, ఇక్కడికి వచ్చాక నాకు సాంగ్స్ ప్రాబ్లం అవ్వలేదు. ఓకే ప్రాబ్లమ్స్ అయ్యింది ఎక్కడంటే కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, దానివల్ల ప్రాబ్లం అయింది. అదర్వైజ్ లేటెస్ట్ సాంగ్స్ నేను అక్కడ ఉన్నా కూడా నేను ఎప్పుడు వినేవాడిని. ఓకే ఇది ఫస్ట్. సో అక్కడ ఏమైనా వీడియోస్ అలా రీల్స్ అలా చేయడం కూడా నేను తెలుగు సాంగ్స్లోనే చేసేవాడిని. సో ఆ బాంబేలో కూడా. సో అది నాకు కొంచెం ప్లస్ అయింది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చాక ఓకే ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది, అర్థం అనేది, ఆ సాంగ్ అర్థం అనేది కూడా నాకు అంత డిఫికల్ట్ ఏమన్నా, చాలా డీప్ మీనింగ్ ఉంటుంది కదా. అదే నేను ఎవరైనా ఫోన్ చేసి అరే దీని అర్థం ఏంట్రా అలా అడిగేవాడిని. అలా అడిగిన సాంగ్ ఏంటి మీరు నీతోనే చేసిన దాంట్లో? నీతోనే డాన్స్లో నేను బేసికలీ నీతోనే డాన్స్లో నేను అలా సాంగే తీసుకోలేను. చాలా తెలివైన వారు. బెస్ట్ ట్రెండ్ సాంగ్స్ తీసుకున్నాను, అర్థమయ్యే సాంగ్స్ తీసుకున్నాను. సో నాకు అంత ప్రాబ్లం ఏం రాలేదు, ఎందుకంటే మంచి డాన్సర్స్ అమర్దీప్ అండ్ తేజు. సో వాళ్ళకు అంత డీప్గా ఒకటి నేను ఒక యాక్ట్ చేశాను కథక్, దట్ వాజ్ అ ఛాలెంజింగ్. నిజమేనే చెబుతున్నా జానే జానా. సో ఆ సాంగ్కి కథక్ అనేది కొత్త ఫ్లేవర్ ఇచ్చి ఆ సాంగ్ని నేను బాంబేకి వెళ్ళి మిక్స్ చేసుకొని వచ్చాను. అది మీరు సాంగ్ చూస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. 2 సాంగ్స్ మిక్స్ చేశాను, అందులో క్లాసికల్ బీట్స్ వేసి మిక్స్ చేశాను. సో ఆ సాంగ్స్కి కూడా చాలా మాకు అప్రిషియేషన్ చాలా బాగా వచ్చాయి. సో బేసికల్గా అంటే ఇప్పుడు రియాలిటీ షోస్ ఎలాగైపోయాయి అంటే ఇట్స్ అన్ ఓపెన్, మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఓపెన్గా అడుగుతున్నా. ఢీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆట ఉండేది గుర్తుందా మీకు? ఓంకార్ గారి ఆట, ఢీ, తర్వాత ఛాలెంజ్ అండ్ నీతోనే, అండ్ ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, డాన్స్ బేబీ డాన్స్. సో ఒకప్పుడు స్టార్టింగ్ ఉన్నప్పుడు ద జడ్జ్మెంట్ వాజ్ వెరీ జెన్యూన్. సో జనాలకి ఏంటి అని అంటే ఇది స్క్రిప్టెడ్ కాదు, వాళ్ళు జెన్యూన్గా చెప్తున్నారు అని అర్థమయ్యేది. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అని అంటే అది స్క్రిప్టెడ్ భయ్యా అని అంటారు. సో మీరు చేసిన రియాలిటీ షోస్లో ఎంతవరకు స్క్రిప్టెడ్ కాదు, చాలా రియాలిటీగానే చెప్తారు, రియాలిటీ వేలోనే వాళ్ళు అంటే లైక్ జడ్జ్మెంట్ ఇస్తారు, ఏం స్క్రిప్టెడ్ ఉండదు, పాలిటిక్స్ ఎక్కడ జరగవు అని మీరు చెప్తారు? సో బేసికలీ డీకి నేను ఫినాల్ దగ్గర అయితే వెళ్ళలేను, హాఫ్ వేలోనూ మేము అవుట్ అయ్యాము, నేనే బ్యాక్అవుట్ తీసుకున్నాను. సో
నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే డాన్స్ ఐకాన్లో అంటే నాకు చాలా వాల్యూ ఇచ్చారు అక్కడ. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ వాజ్ అవుట్ సైడర్. ఒక అవుట్ సైడర్ వచ్చి మంచి మంచి యాక్ట్స్ ఇస్తున్నాడంటే సో కొంచెం ఉంటుంది, ఓకే మనలోని కొంచెం ఫ్రంట్ తీసుకోవాలి అలా. దో ఐ వాజ్ అ తెలుగు బాయ్, ఐ వాజ్ అ తెలుగు మంచిగా ఎవ్రీవన్ నోస్. కానీ నేను బాంబే నుంచి. దెన్ టు తెలుగు బాయ్ బట్ నాన్ తెలుగు బాయ్. దెన్ టు నాకు చాలా ఇంపార్టెన్స్, ఓంకార్ సార్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పుష్ చేసి హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. చాలా సపోర్ట్ చేశాడు. సో ఆ షోలో అయితే ఫినాలి దాకా వచ్చాక, రన్నర్ అప్ వచ్చాక కూడా నాకు ఆ ఫీల్ రాలేదు ఓకే ఏమైనా పాలిటిక్స్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే టాలెంట్ని జడ్జ్ చేసి వాళ్ళు అది ఇచ్చారు. సో జడ్జ్మెంట్ వాజ్ రియలా? నేను అడిగేది అది. అంటే ఇప్పుడు జడ్జ్మెంట్ వాజ్ స్క్రిప్టెడ్ ఆర్ రియల్? కొన్నిసార్లు జడ్జిలు కొట్టుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు సీరియస్ అయిపోతూ ఉంటారు, కొన్నిసార్లు వాకౌట్ చేస్తూ ఉంటారు అలా. రియాలిటీ షో అనేది 100% రియల్ అయితే ఉండదు. ఎవ్రీ వన్ నోస్ ఇట్స్ ఫ్యాక్ట్. 100% అయితే ఉండదు. ఓకే కొంచెం జడ్జెస్ మధ్య, షో డైరెక్టర్స్, everyone has some kind of thing they will have definitely. అది ఉంటుంది. అది అన్ని షోస్ ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్, నేషనల్, మన బాంబే అన్ని దగ్గర ఉంటుంది. కొంచెం ఒక 2-3 అక్కడ ఉంటుంది. దట్స్ ఓకే. కానీ టాలెంట్ని టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు మీరు మంచిగా ఒక 4 కంటెస్టెంట్ ఉన్నారు, మనకు తెలిసిపోద్ది ఓకే హీఈస్ డూయింగ్ గుడ్, హీఈస్ డూయింగ్ ఓకే, హీఈస్ డూయింగ్ నార్మల్, హీఈస్ డూయింగ్ వర్స్ట్. ఆ ఫీల్ వచ్చేస్తుంది. అది మనకు ఆ ఫీల్ ఎప్పుడు రాదు ఇక్కడ పాలిటిక్స్ అవుతుందని. ఇన్నర్ సైడ్ ఏమవుతుందో అది మనకు తెలియదు. ఒక చిన్నది అవుతుంటుంది, ఓకే హీఈస్ ఫ్రమ్ ఆర్ సైడ్ సో కొంచెం సపోర్ట్ చేద్దాం, హీఈస్ ఫ్రమ్ దాట్ సైడ్. అది చిన్నగా ఉంటాయి. కానీ మీరు ఏది చేసినా మీ టాలెంట్ని చూసే చేయాలి. బేసిక్లీ మీరు బెస్ట్ ఇస్తున్నారంటే మీకు ఆ పొజిషన్ దొరుకుతుంది. సో నేను నా బెస్ట్ ఇచ్చానండి అందులో ఫస్ట్ షోలో. సో నేను ఎంత ఇచ్చానో నాకు అంత వాళ్ళు ఇచ్చారు. సో అక్కడ నాకు ఇక్కడ స్క్రిప్టెడ్ అలా ఏమనిపించలేదు. ఓన్లీ ఫినాలే ఐ ఫెల్ట్ ఐ వుడ్ హ్యావ్ బిన్ విన్నర్. ఎందుకంటే ఆ త్రూ అవుట్ జర్నీ మీరు చూస్తే మేము ఎలా యాక్ట్స్ ఇచ్చామంటే మీరు ఒకసారి గోత్రూ చేసినా కూడా సో అందరు అదే అనుకున్నారు వీళ్ళే విన్నర్ అని. కానీ ఆ లాస్ట్ మూమెంట్ ఒక చిన్నది అలా. సో బేసికల్గా యూ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ బాలీవుడ్. సో టాలీవుడ్కి వచ్చి యూ ఆర్ స్ట్రగ్లింగ్ రైట్ నౌ. అంటే లైక్ నీతోనే విన్ అయిన తర్వాత యూ గాట్ అ మూవీ ఆపర్చునిటీ, బట్ స్టిల్ ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్నారు కదా. సో ఎప్పుడైనా అనుకున్నారా అబ్బా బాలీవుడ్ వెళ్ళిపోతే బెస్ట్, అబ్బా నాకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎందుకు చూస్తున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారా? సో బిగినింగ్లో ఆఫ్టర్ డాన్స్ ఐకాన్ కొన్ని షోస్ వచ్చాయి నాకు, జీవి, స్టార్ మావి అలా షోస్ వచ్చాయి. సో ఒక షో స్టార్ట్ చేశాను, అందులో చాలా లాస్ వెళ్ళిపోయాను నేను. చాలా అంటే లైక్ దే డోంట్ పే యూ? నో ఒక అమౌంట్ ఇస్తారు వాళ్ళు, వాళ్ళ బడ్జెట్ ఉంటుంది కదా, ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మీరు చేయాలని అది చెప్తారు. ఇట్స్ నాట్ దాట్ మిస్టేక్ ఆల్సో. కానీ మా కొరియోగ్రాఫర్స్కి ఎలా ఉంటుందంటే ఈ బడ్జెట్లో నేను అనుకునేది క్రియేటివ్ అవ్వదు, కానీ నేను చూపించాలి. ఫస్ట్ టైం వచ్చాను కదా, బాగా చూపించి బాగా చేసి చూపిస్తే నా స్కోప్, ఈ ఇండస్ట్రీలో ఉండేది స్కోప్ పెరుగుతుంది. ఓకే హీస్ డూయింగ్ గుడ్ జాబ్ అని. మీకు ఎంత బడ్జెట్ ఇస్తారు బేసికల్గా ఫర్ అ కొరియోగ్రఫీ, ఫర్ అ కంటెస్టెంట్ వైజ్ ఇస్తారా? అంటే లైక్ మీకు కంటెస్టెంట్కి, కాస్ట్యూమ్కి, సాంగ్కి ఆర్ సెట్ ప్రాపర్టీ మొత్తానికి కలిపి ఇస్తారు? సో మనకు స్టార్మా అంటే ఇది ఎండమాల్ వీళ్ళైతే 45 అలా ఇస్తారు. సో ఎవ్రీథింగ్ దే ఓన్లీ హ్యాండిల్, ఓన్లీ మాకు కొరియోగ్రఫీ చేయాలి, ప్రాప్స్ అవన్నీ మనం చూసుకోవాలి, కాస్ట్యూమ్ చూసుకోవాలి, డాన్సర్స్ ఉంటే డాన్సర్స్ చూసుకోవాలి అంతే. బట్ దే పే గుడ్. ఐ ఆల్వేస్ సే దే పేడ్ గుడ్. అంటే కొరియోగ్రఫర్కి కంఫర్టబుల్గా వాళ్ళు ఇస్తారు. సో స్టార్మా అంటే బ్లెస్సింగ్ ఫర్ మీ. అంటే అక్కడ వర్క్ చేస్తే నాకు ఎప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం అవ్వలేదు. ఎవ్రీవన్ నాకు ప్లే మీడియాతో కూడా చేశాను, నేను ఎండమాల్తో కూడా చేశాను. సో దే నెవర్ గివ్ ఎనీ ట్రబుల్ in anything. Okay, always supports me. And మీరు అంటే లైక్ లాస్ లోకి వెళ్ళాను ఒక షో అన్నారు కదా, అంటే లైక్ యూ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ వాళ్ళు ఎంత పే చేసేవారు ఫర్ వాళ్ళు వీళ్ళు చేసే హాఫ్ వాళ్ళు పే చేసేవారు బేసికలీ. కానీ ఏంటంటే అక్కడ కూడా అమౌంట్ ఇష్యూస్ ఏం రాలే. ఓకే
ఇవ్వట్లేదు, ఓకే లేట్ చేసి అలా కాదు. వాళ్ళకు ఉండేదే బడ్జెట్ వాళ్ళు ఇస్తారు, ఇందులో చేసి పెట్టాలి మాస్టర్ అంటారు అంతే. అది మన క్రియేటివిటీ ఎలా మీరు దాన్ని ఓపెన్ చేస్తారు. సో కానీ ఆ ఫస్ట్ షోకి నేను మొత్తం పెట్టేసుకున్నాను, అంటే నాతో ఉండేది కూడా పెట్టేసుకున్నాను. ఎంత లాస్ అయ్యారు సార్? 3K 3 లక్షల 3 lakhs వన్ పర్ఫార్మెన్స్. 3 lakhs నేను వన్ పర్ఫార్మెన్స్ కాదు, షో ఎంటైర్ షో చేశాను నేను, మొత్తం షో. కానీ దానికి ప్లస్ అయిందంటే ఏంటంటే ఆ యాక్ట్స్, ఆ పర్ఫార్మెన్సెస్ చూసి స్టార్ మా వాళ్ళు వేరే 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 షోస్ వాళ్ళు చూసి బిఫోర్ స్టార్ మా మీరు లాస్ అయ్యారు 3 lakhs. చాలా లాస్ అయింది. అంటే నేను ఇక్కడికి వచ్చాకనే లాస్ స్టార్ట్ అయింది అది. ఎందుకంటే అక్కడ ఉండి నేను వర్క్ చేసేవాడిని, ఇక్కడ వచ్చాక వర్క్ చేయట్లేదు కదా, ఆ పరంగా కూడా నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ షో. సో ఎవ్రీథింగ్ లైక్ డాన్స్ ఐకాన్ కూడా చేసినా కూడా అందులో నాకు కొరియోగ్రాఫర్స్కి బడ్జెట్ ఏం ఉండేది కాదు, సింపుల్ నార్మల్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఓకే కొరియోగ్రాఫర్ది ఇంత అమౌంట్ ఉంటుంది అంతే. సో వై అంటే లైక్ నేను చాలా వరకు కొన్ని కొరియోగ్రాఫర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఆఫ్ కెమెరా కావచ్చు ఆన్ కెమెరా కావచ్చు, యాజ్ ఏ పర్సనల్ నో దెమ్, కొంతవరకు వాళ్ళకి పేమెంట్స్ ఉండవు. దే ఓన్లీ వాంట్ టు షో దేర్ టాలెంట్ అండ్ కొంతవరకు నా కొరియోగ్రఫీని నేను చూపించుకోవాలనుకుంటున్నాను, నా టాలెంట్ని నేను చూపించుకోవాలనుకుంటున్నాను, కానీ బట్ హౌ దే లివ్, వాళ్ళ డైలీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం తింటారు, ఏం ఉంటారు, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అనదర్ ఫ్యామిలీ, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుందని ఉంటుంది కదా. సో వై డోంట్ ఐ థింక్ ఎప్పుడైనా ఆలోచించారు మీరు, అంటే కొరియోగ్రాఫర్ అప్కమింగ్ వచ్చే కొరియోగ్రాఫర్స్కి అయినా బాగుండాలి అని చెప్పి ఎప్పుడైనా? చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి కొరియోగ్రాఫర్స్ కంటే. వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఓకే ఫ్రీగా ఆపర్చునిటీస్ ఇస్తున్నాం కదా, మన బడ్జెట్ ఎందుకు వీళ్ళకు, ఆ ఫీల్ ఇప్పుడు కూడా ఉంది. సో దో హీస్ అ టాలెంటెడ్ గాయ్, వీళ్ళకి తెలుసు హీ కెన్ డూ అ వండర్స్, కానీ ఆ బడ్జెట్ మనం ఓకే ఫస్ట్ టైం ఇస్తున్నాం కదా, ఆ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు ఎప్పుడు. కానీ ఆ అడ్వాంటేజ్ అనేది మాకు మైనస్ అవుతుంది ఎప్పుడు. ఎందుకంటే మాకు మంత్లీ ఈఎంఐస్, మంత్లీ ఫ్యామిలీకి, సో ఆల్రెడీ వీ సఫర్ అ లాట్ ఫర్ అ ఫైనాన్షియల్ థింగ్స్. సో అందులో కూడా వీళ్ళు ఓకే ఫ్రీగా చేసేయండి, ఓకే ఇంత ఇస్తాము, ఓకే కొలాబ్లో చేసుకుందాము. సో ఆ ఒక్క పాయింట్ ఉండదు చూడండి, అది చాలా బ్యాడ్. సో అది ఎప్పుడు మారుతుందో ఐ డోంట్ నో, కానీ ఫార్ షూర్ తొందరగా ఇప్పుడు మంచి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ వస్తున్నారు. సో వాళ్ళే ఆ పాయింట్ని తీసేస్తారో, లేకుంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, షోస్ వాళ్ళే తీసేస్తారో. కానీ మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ 50% అది లేదు ఇప్పుడు. సో కొరియోగ్రాఫర్స్ కూడా స్మార్ట్ అయ్యారు అందరు, ఓకే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, వీ షుడ్ అవాయిడ్, we should not do, we should go for this, we should not go for this, we should go for this. సో ఆ స్మార్ట్నెస్ అనేది అందరికీ తెలిసిపోయింది. ఓకే ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది, ఇక్కడ కొంచెం తక్కువ వస్తుంది, దట్స్ నాట్ వీఆర్ గ్రీడీ, దట్స్ వీ వాంట్ ఆర్ హార్డ్ వర్క్ పే, దట్స్ ఇట్. అంత వస్తే ఓకే. కానీ మీరు మనం వెజిటేబుల్స్ బండిలో బార్గెన్ చేస్తారు కదా, లేదు మాస్టర్ ఇంత తీసుకొని ఇంత చేయండి, ఇంత ఉంటే ఇంత చేయండి. సో ఆ పాయింట్ అనేది కొంచెం మారాలని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఫర్ ఆల్ ద కొరియోగ్రాఫర్స్ అందరికీ బెనిఫిట్ అవుతుంది అందులో. ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్ వచ్చాడంటే బ్యాక్ హ్యాండ్ ఉంటుంది స్టోరీ, ఇన్ని ఇయర్స్ ఇచ్చి కొరియోగ్రాఫర్ అయ్యాడు. హీఈస్ నాట్ స్ట్రగ్లింగ్, హీఈస్ నాట్ స్టార్టెడ్, హీఈస్ ఆన్ అ గుడ్ పొజిషన్. సో ఆ గుడ్ పొజిషన్కి మీరు ఫస్టే ఓకే ఈజ్ అ కొరియోగ్రాఫర్, మాస్టర్ ఎంత తీసుకుంటారు, ఓకే అంత లేదు ఇంత తీసుకుంటాం, కానీ ఫ్రీగా అయితే చేయగలరు, అలా ఉండాలి. ఒక అమౌంట్ ఉండాలి కొరియోగ్రాఫర్కి. కొరియోగ్రాఫర్స్ కూడా చాలా ఓకే మళ్ళీ ఇది పోతే వేరే ఆపర్చునిటీ రాదు, ఈ ఆపర్చునిటీ వెళ్ళిపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, చేసేద్దాం మనం డబ్బులు పెట్టేసుకుందాం, అలా ఉంటాయి మాతో. మా లైఫ్ ఇప్పుడు కూడా అలానే ఉంది, నా లైఫ్ కూడా అప్పుడప్పుడు ఇలానే ఉంటుంది. నౌ టచ్ వుడ్ గాడ్ గ్రేస్ ఐఎమ్ గుడ్. ఓకే. సో కాసేపు సీరియస్ ఇష్యూస్ పక్కన పెట్టి ఏంటి మీరు రియాలిటీ షోలో కూడా పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారా? చెప్పండి అది ఏంటి లవ్ స్టోరీ, రియలా లేకపోతే ఫర్ రియాలిటీ? మీరు అంటున్నారు కదా కాస్ట్యూమ్ ఇంత బాగుంటాయి, ఇంత మేకప్, ప్రతి పర్ఫార్మెన్స్ కి ప్రతి యాక్ట్ కి ఎలా అవుతుంది అంటే బేసికలీ నాకు అసిస్టెంట్ గా చేస్తుంది రిషిక అని. సో రిషిక కూడా డీ జోడీలో చేసింది. సో అక్కడ నుంచి మాది జర్నీ బేసికలీ డీ జోడీ నుంచి మాది ఆ స్టేజ్ మీద ఈ మూమెంట్ జరిగింది కదా, అదే స్టేజ్ మీద మేము బేసికలీ అక్కడ నుంచి పరిచయం అయింది. ఫస్ట్
లవ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. అదే స్టేజ్ మీద, అది చెప్పలేను నేను అక్కడ, అదే స్టేజ్ మీద పర్ఫామ్ చేసాం. అండ్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్. అండ్ టిల్ నౌ షీఈస్ విత్ మీ ఓన్లీ. 10 years of love. 10 years madam. 10 years of love. 9 to 10 years and we are getting married soon. పెళ్ళికి నన్ను పిలుస్తారా? 100%. ఓకే డన్. సో ఎస్ అంటే లైక్ ఎలా ఉంటుంది? సో షీ డిజైన్స్ ఎవ్రీథింగ్. అంటే కాస్ట్యూమ్స్, మేకప్, అంటే షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. పర్సన్ నేను ఎప్పుడు చెప్పలేను అమ్మాయికి. రషిక గారు స్పెషల్లీ మీకోసమే ఇది నేను రీల్ కట్ చేసి పంపిస్తాను. ఓకే, షీ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్ యాక్చువల్లీ. మంచి ఎక్స్ప్రెషన్స్, గ్రేస్ ఉంటుంది అమ్మాయిలో. సో ఏం సార్ నాకు ఆవిడ గ్రేస్ ఏమో తెలియదు కానీ ఆవిడ గురించి చెప్తున్నప్పుడు మీలో గ్రేస్ కనిపిస్తుంది. అరే 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 అరే. ఏదన్నా మాకు కొరియోగ్రఫీ ఉంటే అందులో డిజైనింగ్ అన్న, కాస్ట్యూమ్స్ అవన్నీ అమ్మాయి డిజైన్ చేసి నాకు మంచి లుక్ ఇస్తుంది. సో ప్రతి యాక్ట్లో మీరు ఏదైనా డిజైన్ చూస్తున్నారంటే కొత్త మేకప్, కొత్త అంతా చూస్తే అమ్మాయి ఫైట్ చేసి ప్రొడక్షన్తో ఫైట్ చేసి అన్న అది చేపిస్తుంది అలా. సో షీ డిజైన్స్ ఎవ్రీథింగ్ అండ్ నౌ ఆల్మోస్ట్ షీ ఈజ్ విత్ మీ అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్. ప్రొఫెషనలీగా వీఆర్ వెరీ ప్రొఫెషనల్. తిడుతుంటాను అప్పుడప్పుడు చాలా. మీరు తిట్టడం గురించి మాకు అక్కర్లే, ఆవిడ ఏం తిడతారో చెప్పండి. అమ్మో. సో బేసికల్గా అంటే ఇప్పుడు మీరు అంటే లైక్ యాజ్ అ పర్సనల్ లైఫ్ని ఎలా డీల్ చేస్తారు? ఒకటే ప్రొఫెషన్లో ఉంటే చాలామంది ఏమంటారు అని అంటే, మనం ఒకటే ప్రొఫెషన్లో ఉన్నాము అని అంటే పెళ్లి చేసుకోకూడదు, ఈగోస్ వస్తాయి అని అంటారు. సో హౌ బోత్ ఆఫ్ యూ మేనేజ్ యువర్ ఈగోస్? ఎప్పుడైనా వస్తాయా మీకు ఈగో క్లాష్? చాలా వస్తాయి. అంటే ఒక మాట చెప్తానంటే అండి, బేసిక్లీ మేము 3 seasons ఓడిపోయాను నేను, లాస్ట్ సీజన్ కూడా. సో లాస్ట్ సీజన్లో అనేసింది నాకు రిషిక, ఏంటి మనం మంచిగా కొరియోగ్రాఫ్ చేయట్లేదు నువ్వు, అందుకే మాకు రావట్లేదు. సో ఆ ఫీల్ అనేది ఎప్పుడు మేము డిమోటివేట్ అయ్యాం. ప్రతిసారి కప్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ అవుతున్నాం, కప్ దగ్గర. సో ఒక ఫీలింగ్ నాకు కూడా వచ్చేసింది. సో వేరే వాళ్ళు గెలుస్తుంటే షీ వుడ్ ఆల్వేస్ బి లైక్ ఓకే వీ డింట్ వాన్, అంటే మన దాంట్లో ఏమన్నా లోపం ఒక్కొక్కసారి నన్నే తిట్టేసింది, మీరు కొరియోగ్రఫీ బాగా చేయట్లేదు, అందుకే మేము మీకు చేయాలని లేదా, మీరు ఎందుకు చేస్తున్నారు ఇలా, అది ఇది చాలా గొడవ అయ్యేది, అగ్రెసివ్ అయ్యేది నా పైన. సో నాకు ఆ ఫీల్ వచ్చేసింది, ఓకే ఏంటి అమ్మాయి కూడా అంటే ఇంత వర్క్ చేసి కూడా నా మీద ట్రస్ట్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, లేదు. సో ఆ అగ్రెషన్ కూడా నాకు ఆ థాట్ కూడా ఒక మైండ్లో ఉండేది లేదు, చేసి చూపించాలి పక్కా, ఫస్ట్ అంటే ఈ అమ్మాయి కోసమే చేసి చూపించాలి, ఆ ఫీల్ ఉండేది నాకు. సో ఆ ఛాన్స్ అనేది ఇందులో వచ్చేసింది. సో చాలా గొడవ ఈ సీజన్ స్టార్ట్ అయితే ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్కే మాకు గొడవ అయింది, ఈ స్టెప్ బాగాలేదు, ఇది లేదు, వావ్ ఎలిమెంట్స్ కావాలి, కావాలా. సో అంటే ఫినాలే 2-3 days ఫినాలే ఉంది, అప్పుడు కూడా నాతోని ఫైట్ చేస్తుంది. నీకు వావ్ మూమెంట్ కావాలా, జడ్జిలకు వావ్ మూమెంట్ కావాలా, వీఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. అంటే అంత ఆర్టిస్టులు అంటే అమర్ సార్కి కూడా చెప్పేసింది, లేదు నాకు లేదు, బాగా చేయట్లేదు, బాగా చేయాలి, వావ్ ఎలిమెంట్స్ కావాలి, వాళ్ళు అక్కడ వావ్ ఎలిమెంట్స్ చూస్తున్నారు, ఏంది ఏం వేయట్లేదు. నేనన్నా రిషిక, సి నాట్ ఎవ్రీ టైమ్ వీ వాంట్ వావ్ ఎలిమెంట్స్. ఒక డిజైన్ ఉంటుంది, ఒక గ్రాఫ్ ఉంటుంది. కొరియోగ్రాఫర్ అంటే కొరియో అంటే స్టెప్స్, గ్రాఫ్ అంటే గ్రాఫ్, హౌ యూ గ్రాఫ్, దట్ ఈస్ కాల్డ్ కొరియోగ్రాఫర్. ట్యూషన్ చెప్పారు మొత్తానికి, కొరియోగ్రాఫర్ అంటే ఏంటో చెప్పేసాను మైండ్. సో దర్ షుడ్ బి ఆల్వేస్ గ్రాఫ్, ఇలా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఆ గ్రాఫ్ అనేది ఉంటుంది. సో నాట్ ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు పుట్ సంథింగ్, ఓకే ఏదో చూపించాలని చేయొద్దు. సో వీ నీడ్ టు డిజైన్ ఇట్. వినట్లేదు అసలుకి. అయినా ఎవరు మొండి కూసారు మీ ఇద్దరులో? ఆవిడే, మేడం చాలా మొండి. సో ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు? నేనే చేశానండి. అక్కడనే స్టేజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తూ అది ఫీల్ అవుతుంది. ఇన్ బిట్వీన్ పర్ఫార్మెన్స్ చెప్పారా మీరు? చెప్పలేదు, పర్ఫార్మెన్స్ తర్వాత. ఏ పర్ఫార్మెన్స్ తర్వాత చెప్పారు? మంచి రొమాంటిక్ పర్ఫార్మెన్స్ తర్వాత అయ్యి ఉంటుంది. చెప్పండి. ఓకే, అది ఆ సీజన్ మంచిగా కూడా జరిగింది, బ్యాడ్ కూడా అయింది, క్లాషెస్ వచ్చాయి, చాలా అయింది. దట్స్ అ మెమరబుల్ థింగ్. సో అక్కడి నుంచి ఆ జర్నీలో మెమరబుల్ అంటే ఈ అమ్మాయి నాకు. షీ స్టిల్ విత్ మీ. ఓకే, అలా. సో షీ విల్ బి విత్ యూ ఫర్ ఎవర్. సో ప్రొఫెషన్ వైజ్ క్లాషెస్ అయితే మాకు వస్తాయి, ఈగోస్ వస్తాయి. ఓకే ఇది నేను కొరియోగ్రాఫ్ చేస్తా, ఇది నేను కొరియోగ్రాఫ్ చేస్తా, ఓకే నేను నో ప్రాబ్లం. యాజ్ అంటే డిజైన్ చేసి కొరియోగ్రాఫ్ చేసి అంతా నేనే ఇస్తాను బేసిక్లీ. సో అండ్ షీ గాట్ ట్రైన్ అండర్ మీ, లైక్ హౌ టు డిజైన్, హౌ టు కొరియోగ్రాఫ్. ఆయన టీచర్ వేరే గురు ఆయన మేడంకి, కానీ
she learned whatever the choreography, how to do choreography, how to design it, how to give costumes, everything she learned under me. ఓకే. సో ఒక స్టూడెంట్ ఫీల్ కూడా ఉంది, కానీ ఏంటంటే ఓకే పర్లేదు చేయండి, ఏదైనా హోమ్ మినిస్టర్ కదే సార్. ఓకే. సో ఆ లాస్ట్ వచ్చాక అంత లిబర్టీ ఇస్తాను నేను చేయాలని. డన్. సో మూవీస్ ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు ప్రెసెంట్? నీతోనే అయ్యాక సాయి కుమార్ సార్ది ఫస్ట్ మూవీ నాకు వచ్చింది. సో ఐ హ్యావ్ కొరియోగ్రాఫ్డ్ ఫర్ హిమ్ ఓటీటీ మూవీ. ఏంటి అంటే లైక్ ఆయనతో ఏమైనా స్పెషల్ సాంగ్ స్టెప్లు ఏమైనా వేయించారా ఆర్ మాంటేజెస్ ఆర్ వాట్? ఒకటి ఎన్టీ రామారావుది క్రియేట్ చేశారు 3 songs, ఓల్డ్ వర్జన్స్ క్రియేట్ చేసి కొత్త సాంగ్స్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే. సో రీమిక్స్ టైప్స్. ఓకే. సో అది మేము రిక్రియేట్ చేసి ఆ స్టెప్స్ అని హీ హెస్ సో మచ్ గ్రేస్ నౌ ఆల్సో. అంటే ఫస్ట్ టైం నేను పెద్ద అంటే మంచి పెద్ద ఆర్టిస్ట్ వర్క్ చేశాను కదా, ఆ నర్వస్నెస్ ఉండేది నాకు. అండ్ ఫస్ట్ స్టెప్స్ చూపించాను, అక్కడ కంఫర్టబుల్ చేసేసాను నాకు. ఓకే మాస్టర్. సో ఎండ్లో వచ్చి నేను అంటే నాకు టీయర్స్ వచ్చేసాయి. ఎండ్లో ఫినిష్ చేసాం సాంగ్. నేను లాస్ట్ వెళ్ళి ఇలా హ్యాండ్ షేక్ ఇచ్చాను, థ్యాంక్ యూ సార్ అంటే ఫస్ట్ మూవీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చేసాడు, మాస్టర్ యు ఆర్ మాస్టర్ అని. సో ఆ ఎథిక్స్ అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఫాలో చేస్తారు. సో నేను నీపైకి వెళ్ళిపోయాను డైరెక్ట్లీ, సార్ అలా చేయకండి సార్ ప్లీజ్, మీరు నా కాలు పట్టడం ఏంటి సార్, దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అలా అని నాకు టీయర్స్ వచ్చేసాయి. ఏంటి సార్ ఇలా చేస్తున్నారు ఆ ఫీల్ అనేది. సో ఒక 2-3 hours దాకా అలానే ఉండిపోయాను నేను. ఏంటి సార్ అలా చేశాడేంటి అర్థం అవ్వలేదు. లేదు సార్ మీరు సలీం మాస్టర్లా ఉన్నారు, ఆ ట్యాగ్ ఇచ్చేసారు నాకు, మీరు సలీం మాస్టర్, మీ వర్క్ చాలా బాగా నచ్చింది సార్ నాకు మాస్టర్ అలా అని. ఇంకా ప్రతి ఒక్క షాట్ కూడా నన్ను చూసే ఓకే మాస్టర్ మీకు ఓకేనా, నేను అన్నాను సార్ ఓకే సార్ నో ప్రాబ్లం. అలా భయపడి ఓకే సార్ సూపర్ సార్, లేదు మాస్టర్ చెప్పండి ఇంకోటి చేద్దాం. అంటే ఈ ఏజ్లో కూడా అంత స్పోర్టివ్నెస్ అంత ఎనర్జీ అంటే మేము ఐ డోంట్ నో వీ విల్ నెవర్ డూ దాట్ థింగ్, బట్ ఇప్పుడు కూడా ఫీల్ ఉండేది. సో బాలీవుడ్ ఎలాగో సల్మాన్ ఖాన్ గారికి చేశారు కాబట్టి టాలీవుడ్లోని ఏ స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేయాలని, అఫ్ కోర్స్ అందరితో చేయాలని ఉంటుంది, టాప్ 3 పేర్లు చెప్పండి. ఎన్టీఆర్ ఫస్ట్, నా ఫేవరెట్ ఎన్టీఆర్. ఓకే. ఎన్టీఆర్ సార్. సెకండ్ వచ్చి అల్లు సార్. థర్డ్ ఇంత ఆలోచిస్తున్నారు, ఇంత గ్యాప్ తీసుకున్నారు, ఎవరి పేరు చెప్తారు? నితిన్ సార్కి. నితిన్ గారు. ఓ సూపర్. వై నితిన్ గారు? అంటే ఐ డోంట్ నో, ఒక గ్రేస్ ఉంటుంది ఆయనతో. సో జితు మాస్టర్ కూడా చేశాడు సాంగ్. సో ఐ డోంట్ నో ఆ ఫీల్ ఏంటో తెలియదు, కానీ ఐ వాంట్ టు డూ వన్ సాంగ్ ఫర్ హిమ్. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ సార్తో చేద్దాము పక్కా 100%. ఆ ఫీల్ నాకు ఆ గట్స్ ఉంది చేస్తానని. సో మీకు ఆపర్చునిటీ వస్తే మీరు తెలుగు సాంగ్స్ చాలానే విని ఉంటారు కదా, సో రీక్రియేట్ చేసి కొంచెం మీ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ అలాగే మ్యూజిక్ని యాడ్ చేసి ఒక స్పెషల్ ఆల్బమ్ రిలీజ్ చేద్దాం అనుకుంటే విత్ సాంగ్ యూ వాంట్ టు రీమేక్ ఆర్ రీక్రియేట్? బుట్టబొమ్మ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బుట్టబొమ్మ ఎప్పుడన్నా నేను షోలో తీసుకుంటే పెద్ద హిట్ పడ్డది నాకు. ఆ బుట్టబొమ్మ వల్ల ఒక బుట్టబొమ్మ సాంగ్ చేశాను నేను, వైరల్ అయింది అది. ఆ సాంగ్ సౌమ్యకి చేశాను, చాలా వైరల్. సో బుట్టబొమ్మ విల్ బి ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ టు రీక్రియేట్ అగైన్. ఓకే డన్. సో మీరు అనుకున్నవన్నీ తొందరలోనే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఫైనల్ లాస్ట్ క్వశ్చన్, తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? నేను ఇప్పుడు వచ్చి 9 months 1 year అవుతుంది. 1 year అవుతుంది. సో బేసికల్గా అటు బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు వాట్ ఎవర్ ఇస్ దట్, ఫ్రమ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్తో వర్క్ చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ ఎస్ ఎంత? సారీ అండి, లేదు. నాకైతే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఏం లేదు. అండ్ 1 year కదా, 1 yearలో కూడా ఈ పొజిషన్లో ఉండాలంటే అది బ్లెస్సింగ్. ఎవరికి అది చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు టాలీవుడ్లో ఇప్పుడు కూడా. కానీ నాకు ఈ పొజిషన్ కొంచెం తొందరగా వచ్చింది అలా అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్స్ బ్లెస్సింగ్. చెప్పండి. అది బ్లెస్సింగ్ నాకు. ఇంకొకటి ఏంటంటే ఓకే లేట్ వచ్చాయి డబ్బులు, నాకు ఇప్పుడు పేమెంట్స్ లేట్ వచ్చాయి, కానీ ఇవ్వలేడు వెళ్ళిపోయారు, ఇవ్వట్లేదు, అదైతే
ఆ పొజిషన్ రాలేదు నాకు. ఎవ్రీ వన్ వాజ్ లైక్ మీ కాస్ట్యూమ్ డిజైనర్ కి ఎంత సార్ పేమెంట్ ఇస్తారు మీరు? కాస్ట్యూమ్ డిజైన్ అదేనండి, రషిక గారికి ఎంత ఇస్తారు మీరు? చెప్పండి సార్. అంటే ఆవిడకి ఏమి ఇవ్వరా మీరు? సి ప్రొఫెషనల్ వైజ్ వాట్ ఎవర్ షీ డిజర్వ్ ఇస్తారు 100%. ఆ లెక్కలు ఉంటాయి ఈ అమ్మాయికి. అమ్మా చాలా సార్ ఎప్పుడైనా పంపించేస్తుంది నాకు. ఓకే ఈ షో దింతా, ఈ షో దింతా, ఈ షో దింతా, ఓకే మనమే కదా తర్వాత ఇస్తాంలే అలా అయింది. సో బేసికలీ డాన్స్ ఐకాన్ అమ్మాయి లేకుంటే నేను ఈ పొజిషన్కి రాలేను. డాన్స్ ఐకాన్ ఎంటైర్ థింగ్ షీ వాజ్ అ అసిస్టెంట్ హూ డిడ్ ఫ్రీ ఫర్ మీ. ప్రతి అబ్బాయి విజయం వెనక ఆడపిల్ల ఉంటుందన్న సంగతి నిజం కదా? ఒప్పుకుంటారు కదా మీరు? మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే కుదరదు. నిలువెత్తు నిదర్శనం ఆయన విజయం వెనకాతలు కూడా వాళ్ళ హోమ్ మినిస్టర్ ఉన్నారు. సో మీ ఇద్దరు గొడవ పడితే సారీ ఎవరు చెప్తారు సార్ ఫస్ట్? నేనే చెప్తాను సారీ. అమ్మాయి ఇప్పుడు చెప్పదు సారీ. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక అప్పుడు మీకు ఉంటుంది సార్. నీతోనే కూడా 4 episodes వచ్చాం కదా. షీ డిడ్ంట్ టుక్ ఎనీ అమౌంట్ ఫర్ మీ. 4 episodes కదా, ఓకే మనం చేద్దాం, కలిసి చేసుకుందాము. ఆ అమౌంట్ ఏమన్నా వస్తే మనం వీ కెన్ ఇన్వెస్ట్ ఎనీవేర్ ఆర్ కార్ కొనుక్కుందాము అలా అంది. ఇద్దరు ఒకటే ప్రొఫెషన్లో ఉంటే ఈగోస్ వస్తాయి అని అంటారు, కానీ ఈగోస్ అని పక్కన పెడితే యూనో లైక్ ద సేవింగ్స్ అండ్ ద బాండింగ్ వాజ్ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాజిటివ్ కాదు, షీ ఆల్వేస్ అంటే ఏమైనా ఉంటే చెప్పేస్తుంది. అంటే అలా ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు నాకు. ద బెస్ట్ థింగ్ ఈజ్ రిస్ట్రిక్షన్ అండ్ 24 hours నాతోనే ఉంటుంది మేడం. మిమ్మల్ని చూస్తుంటే నాకు పర్సన్ గుర్తుకు వస్తున్నారు సార్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ కానీ బట్ ఒక పర్సన్ అయితే గుర్తుకొస్తున్నారు. ముందుకు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఆఫర్ వస్తే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వెళ్తారా ఆర్ యూ వాంట్ టు బి అన్ ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్? నో మేడం, నేను లైఫ్లో ఫుల్ స్టాప్ చేశాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. ఎందుకంటే మా మాస్టర్కి ఇచ్చాను, మొత్తం ప్రాణం చేసి పెట్టి ఇచ్చాను అండ్ హీ ఆల్సో నో దాట్. సో ఇప్పుడు కూడా ఫోన్ చేసి నేను మిస్ చేస్తున్నాను రా అలా ఆ మాట వస్తుంది. అంటే నీలా చేసే వాళ్ళు ఎవరు లేరు, అలా మన వర్క్ అని చేసేవాళ్ళు లేరు. సో ఆ మాట ఎప్పుడు వస్తుంది. సో అక్కడికి స్టాప్ చేశాను. నేను చెప్పాను మాస్టర్, మీ వర్క్ ఉంటే మీకే వస్తాను, అదర్వైజ్ ఐ వోంట్ అసిస్ట్ ఎనీవన్. అది ఈ పొజిషన్లోకి వచ్చాను అలా చేయొద్దు అది కాదు. సో యూ డోంట్ వాంట్ టు డు ఎనీ అదర్. ముదస్సర్ సార్కి చేశారు, ఓకే, ఇంకెవరికి ప్రభు సార్కి వస్తే నేను చేస్తాను. ప్రభు సార్కి వస్తే చేస్తాను, 100% చేస్తాను. ఓకే, ప్రభు సార్కి వస్తాను, పక్కా చేస్తాను నేను. ఎస్, రావాలి అని తొందరలో మేము కోరుకుంటున్నాం. మీరు ఇంకా పెద్ద పెద్ద మూవీస్ కొరియోగ్రఫీ చేయాలి, చేసినప్పుడు నన్ను మాత్రం మర్చిపోక. 100% మళ్ళీ వస్తాను నేను. డన్, నేను ఫోన్ చేసేస్తాను ఇంటర్వ్యూ. ష్యూర్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ అన్ ఇంటర్వ్యూ విత్ యూ. చాలా అంటే ఒక 1 year అయింది, అందరు ఇంటర్వ్యూస్ ఇస్తారు. నేను చూసాను మీ ఇంటర్వ్యూస్ కూడా, కొన్ని కొరియోగ్రాఫర్స్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, చాలా ఛానల్స్లో చూసాను, అంతా కొరియోగ్రాఫర్స్ ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అది ఉండేది ఒక 6 months నుంచి, ఇవ్వాలి అంటే సో లాస్ట్లీ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే మీకు ఇచ్చాను నేను. థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా విషయాలు చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఇన్స్పైర్ అయ్యే కొన్ని విషయాలు చెప్పారు. అండ్ దిస్ ఆల్ ఫ్యాక్ట్స్, యాక్చువల్లీ దిస్ ఆల్ ఫ్యాక్ట్స్, ఎవ్రీథింగ్. ఏది నేను దాచుకొని ఓకే ఇది చెప్పొద్దు, ఇది బయటికి రావద్దు, నా పేరు స్పాయిల్ అవుతుంది, వేరే వాళ్ళు స్పాయిల్ అవుతుంది, అదేం లేదు. సో అది డీ జోడీది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు, జితు మాస్టర్ కూడా చెప్పలేడు. అందుకే నేను అది ఓపెన్ అయ్యి చెప్పారు, ఓపెన్ అయ్యి అది తెలియాలి. ఎందుకంటే నేను కూడా ఆయనకు ప్లస్ అయ్యాను, ఆయన కూడా నాకు ప్లస్ అయ్యాడు. సో అది తెలియదు, వన్ సైడ్ ఉండదు ఎప్పుడు. యా ట్రూ. సో అండర్లైన్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఆయన చెప్పినవన్నీ నిజాలు అని అయితే చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కటి మనం అయితే అండర్లైన్ చేసుకుందాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ రిలేటెడ్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది సంగతి అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.